హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మకరా జిఎస్ అకాడమీ. సో నిన్న డిస్కస్ చేసిన పొల్యూషన్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ కి ఈ రోజు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము ఒక్కొక్కటిగా. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్. ఈచ్ టాపిక్ హ్యావింగ్ 15 క్వశ్చన్స్ ఈచ్. ఓకే, ఫస్ట్ టాపిక్ పొల్యూషన్. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ లో అంటే సౌండ్, ఎయిర్, సాయిల్ అండ్ వాటర్ పొల్యూషన్ సంబంధించి 15 బిట్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ is the primary legislation that established the central and state pollution control boards? So SP, central pollution control board, state pollution control board, according to which act establish అయింది అంటున్నారు. సో ఫస్ట్ వాటర్ యాక్ట్ ద్వారా దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా, ది వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974. ఓకే, ఈ యాక్ట్ ఆర్డర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. వాటర్ యాక్ట్, తర్వాత ఎయిర్ యాక్ట్ 1981, తర్వాత ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. దీనితో పాటు ఫస్ట్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. అది ద కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ కీ ఫీచర్ ఆఫ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రూల్స్. ఓకే, ద ప్లాస్టిక్ రూల్స్, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటే ప్రొడ్యూసర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్టింగ్ అండ్ డిస్పోజింగ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ అండ్ ఈ వేస్ట్. ఈ రెండింటికి మాత్రమే ఎక్స్టెండ్ అయింది. ప్లాస్టిక్ వేస్ట్ రూల్స్ 2016 amended in 2022 and e-waste management rules 2022. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. బయోమెడికల్ వేస్ట్ ఆల్సో 2016 and solid waste management rules 2000. నెక్స్ట్, సో ఆప్షన్ 1 and 3 సి. ఓకే, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ Environment Protection Act 1986 was enacted in the aftermath of which of the major industrial disasters? ఎప్పుడు యాక్ట్ చేశారంటే దిస్ ఇస్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ, మెథైల్ ఐసోసైనైడ్, మిక్ గ్యాస్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ గ్యాస్ అనేది ఉంది, దానివల్ల భోపాల్ గ్యాస్ 1984 లో జరిగింది. ఈ యాక్ట్ మాత్రం 1986 లో వచ్చింది. ఓకే, నెంబర్ 4, consider the following statements regarding the National Clean Air Program NCAP. NCAP program main agenda ఏంటి? 2024 is the target year. ఓకే, ఏంటిది? పార్టికులర్ మ్యాటర్ 20 to 30% రిడక్షన్ జరగాలి ఎయిర్ లో ఉండేట్లు. దట్ ఇన్ నాన్ అటైన్మెంట్ సిటీస్. ఏ అయితే సిటీస్ లో ఈ లిమిట్ అనేది ఎక్స్టెండెడ్ గా ఉందో ఆ సిటీస్ లో ఈ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అది 2024 వాజ్ ద టార్గెట్ ఇయర్. ఓకేనా, 20 to 30% పర్టికులర్ మ్యాటర్ అనేది తగ్గాలి. ఓకే, అది టైమ్ బౌండ్ నేషనల్ సిటీ కాంపాక్ట్ టైం బౌండ్ కదా. 2024 వద్ద టార్గెట్ ఇయర్. ఇట్ కవర్స్ ఆల్ సిటీస్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ ద మోర్ దాన్ 1 million. అలా ఏం లేదు, నాట్ అటైన్మెంట్ సిటీస్ 132 సిటీస్ లో ఆల్ ఇండియా వైడ్ గా ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఓకేనా, ఇది పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ ఈజ్ నెంబర్ 5. పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ ఈజ్ ద కీ జుడిషియల్ అండ్ లీగల్ డాక్ట్రైన్ ఇన్ ఇండియా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఈజ్ ఇట్ మోస్ట్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ఇన్ ఇట్స్ ఎన్ఫోర్స్మెంట్? పొల్యూటర్ పేస్, ఎవడైతే కాలుష్యం చేస్తారో వాళ్ళే దానికి కాంపెన్సేషన్ చేయాలి. ఎన్జిటి ఫాలో అవుతుంది అనమాట, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం. ఓకే, ఇది అకార్డింగ్ కాన్స్టిట్యూషన్ లో ఏ ఆర్టికల్ ప్రకారం అంటున్నాడు? ఇది రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ విత్ ఇన్ ద అంబిట్ అనమాట. అది ఒక రైట్ టు లైఫ్ అనేది ఒక బిగ్గర్ సర్కిల్ అయితే దాని లోపల చాలా చాలా సబ్సెట్స్ వచ్చినాయి డ్యూ టు సుప్రీం కోర్ట్ ఇంటర్ప్రిటేషన్స్ అనమాట. రైట్ టు ప్రైవసీ ఈజ్ ఫండమెంటల్ రైట్, రైట్ టు ఏమంటారు, రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 21 ప్రకారము ఇది పొల్యూటర్ పే అనేది ప్రిన్సిపల్. సో ఎన్జిటి యాక్ట్ ఒకటి గుర్తుపెట్టి, ఎన్జిటి యాక్ట్ అనేది ఒక ట్రైబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ 2010 ఎనాక్ట్ అయింది. దాంతో ఇండియా వైడ్ గా 4 సరే ప్రిన్సిపల్ బెంచ్ వచ్చేసి ఢిల్లీలో ఉంటది. 5 రీజనల్ బెంచ్లు 1 2 3 4 or 5 ఎగ్జాక్ట్లీ, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఢిల్లీలో మాత్రం ప్రిన్సిపల్ బెంచ్ ఉంటది, మిగిలిన దగ్గర మాత్రం రీజనల్ బెంచెస్ పూణే, చెన్నై, కోల్కతా. నెంబర్ 6, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హైయెస్ట్ అథారిటీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా? ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్ కి హైయెస్ట్ అథారిటీ ఏంటి అన్నారు ఇండియాలోని? సో ఆబ్వియస్లీ ఇది మినిస్ట్రీ. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, వీళ్ళు హైయెస్ట్ రెస్పాన్సిబిలిటీ, ఇది హైయెస్ట్ అథారిటీ. వాళ్ళ కింద ఉన్నాయి డిఫరెంట్ ఇప్పుడు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంప్లిమెంటింగ్, ఎన్ఫోర్సింగ్ చేస్తుంటారు వాళ్ళు ఇవన్నీ పొల్యూషన్ అనేది చేయడానికి.
కంట్రోల్ చేయడానికి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏంటి, కాంపెన్సేషన్, ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు స్పీడీ రిడ్రెసల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఇలాంటివి జరిగినప్పుడు ఎన్జిటి అనేది బయటికి సర్ఫేస్ అవుతుంది అనమాట. ఓకే, అది నేషనల్ వాటర్ పాలసీ 2022 ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆఫ్ సచ్. ఆ ట్రిబ్యునల్ ని ఫస్ట్ న్యూజిలాండ్ లో ఇంట్రడ్యూస్ చేశారు, తర్వాత అలాగా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది టోటల్ వరల్డ్ లో. తర్వాత చాలా దేశాలు అడాప్ట్ చేసుకుని ఇండియా 2010 లో అడాప్ట్ చేసుకుంది ఎన్జిటిని. ఓకే, ద నేషనల్ వాటర్ పాలసీ 2012 గివ్స్ ద హైయెస్ట్ ప్రియారిటీ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాటర్ అలొకేషన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ వాటర్ అలొకేషన్. ఓకే, ఇది ఏంటి నేషనల్ వాటర్ పాలసీ అనేది డ్రింకింగ్ వాటర్ కి అనేది హైయెస్ట్ ప్రియారిటీ ఇచ్చింది 2012 ఈ పాలసీ. ద ప్రాక్టీస్ ఆఫ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ది వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ హోల్డ్స్ విచ్ ఎంటిటీ, ఇందాకలంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఏ వేస్ట్ కి అప్లికబుల్ అని చూస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే విచ్ ఎంటిటీ, నథింగ్ బట్ ప్రొడ్యూసర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ ఎవరైతే ఆ ప్రోడక్ట్లు తయారు చేస్తారో వాళ్ళు మేజర్ రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్షన్ అండ్ డిస్పోజింగ్ ఆఫ్ ద వేస్ట్. అది నెంబర్ 9, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పర్పస్ ఫర్ విచ్ ద ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఎన్జిటి ఎస్టాబ్లిష్ చేయడం పర్పస్ కానిది ఏంటి అని అడుగుతున్నాడు. టు ప్రొవైడ్ ఎఫెక్టివ్ అండ్ స్పీడీ రెమెడీస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ డిస్ప్యూట్స్, ఏదైనా గొడవలు జరుగుతున్నప్పుడు ఎన్విరాన్మెంట్ సంబంధించి డిస్ప్యూట్ జరుగుతున్నప్పుడు దాని స్పీడీ రెమెడీస్, దాని మెయిన్ ఎజెండా అనేది పెట్టడానికి కారణము. ఓకే, అంటే సింపుల్ గా సుప్రీంకోర్టు హైకోర్టుల మీద బర్డెన్ తగ్గిపోతుంది, సపరేట్ గా ఈ కేసులు ఎక్స్పర్టైజ్ ఉంటారు కాబట్టి. ఓకేనా, టు ఎన్ఫోర్స్ లీగల్ రైట్స్ రిలేటింగ్ టు ద ఎన్విరాన్మెంట్, ఆఫ్ కోర్స్. టు ప్రొవైడ్ కాంపెన్సేషన్ అండ్ రిలీఫ్ ఫర్ ద డ్యామేజెస్ టు ద పర్సన్ అండ్ ప్రాపర్టీ, ఇది కూడా అడ్వైజ్ ద గవర్నమెంట్. ఇది వీటన్నిటికీ ఏంటంటే ఇది ఏ అండ్ సిఆర్ వన్ అండ్ ఇంటర్లింక్డ్ అన్నట్టు. నెంబర్ డి, సారీ ఆప్షన్ డి, టు అడ్వైజ్ ద గవర్నమెంట్ అండ్ డ్రాఫ్టింగ్ న్యూ ఎన్విరాన్మెంటల్ లాస్. దిస్ ఇస్ నాట్ ద పర్పస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎన్జిటి. దానికి ఇప్పుడు వీటిని చేయడానికి డిఫరెంట్ కమిషన్స్ ఏర్పాటు చేసుకుంటది మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళు. ఓకేనా, ది ఎన్జిటి అవసరం లేదు దానికి, దట్స్ నాట్ ద పర్పస్ ఆఫ్ ఎన్జిటి. ఓకే, ఏవైతే రూల్స్ లాస్ ఫ్రేమ్ చేస్తారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడము, దాన్ని ఎన్ఫోర్సింగ్ ప్రాపర్ వేలో జరుగుతుందా లేదా అని చూడడం మాత్రమే ఎన్జిటి అనేది ఇది. అండ్ బియాండ్ దట్ న్యాచురల్ జస్టిస్ కూడా ఫాలో అవుతూ ఉంటది అనమాట అది. ఓకే, ద రూల్స్ రిలేటెడ్ టు ది బయోమెడికల్ వేస్ట్ ప్రైమరీలీ డీల్ విత్ రూల్స్ రిలేటెడ్ టు బయోమెడికల్ వేస్ట్. బయోమెడికల్ వేస్ట్ ఎక్కడ జనరేట్ అవుతుంది, హాస్పిటల్స్, క్లినిక్స్ అండ్ ఏమంటారు ఇంకా డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఇలాంటి అన్నిటికీ బయోమెడికల్ వేస్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళు అక్కడ జనరేట్ అయిన వేస్ట్ ని వాళ్ళే డిస్పోజ్ చేయాలి, ట్రీట్ చేసి ప్రాపర్ డిస్పోజల్ మెకానిజం రూల్స్ అనేది ఫాలో అవుతూ బయోమెడికల్ వేస్ట్ రూల్స్ 2016. ఓకే, సో హాస్పిటల్ వేస్ట్ అనమాట ఇది. నెంబర్ 11, ద ఫ్లైయాజ్ జనరేటెడ్ ఫ్రమ్ ది థర్మల్ ప్లాంట్స్ ఈజ్ రెగ్యులేటర్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ ఆర్ రూల్స్. సో ఇది ఏంటి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్స్. ఫ్లైయాజ్ జనరేట్ అయింది, ఏ విధంగా దాన్ని మనము హ్యాండిల్ చేయాలి, ఎలా డిస్పోజ్ చేయాలి, దాన్ని ఎన్విరాన్మెంట్ కి హార్మ్ఫుల్ కాకుండా ఏ విధంగా యూజ్ చేసుకోవాలనే రూల్స్ అనే ఫ్రేమ్ చేసింది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఓకే, విత్ నెంబర్ 12, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ ప్రొవైడ్స్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ centralized database on the hazardous substances and for regulating their import and handling. Which of the following acts provides, which of ఏ చట్టము కింద ప్రొవైడ్ చేసిన దాంట్లో ఏ చట్టం అనేది సెంట్రలైజ్ డేటాబేస్ హజార్డస్ సబ్స్టెన్సెస్ ఏదైనా సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఎనీథింగ్ ఏంటంటే 99.9% ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంబిట్ లోకి వస్తాయి. అర్థమైంది మీకు, ఒకవేళ తెలియకపోయినా సరే. ఓకే, ఇక్కడ చూడండి కొంచెం ట్రికీ ఏంటంటే క్వశ్చన్ కనుక మీరు క్లియర్ గా చదవకపోతే ఇక్కడ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. వేస్ట్ సరే, వాటర్ యాక్ట్, ఎయిర్ యాక్ట్, వాటర్ యాక్ట్ 1974, ఎయిర్ యాక్ట్ 1981, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, హజార్డస్ వేస్ట్ రూల్స్ అని అన్నాడు. సో ఆబ్వియస్లీ హజార్డస్ వేస్ట్ రూల్స్ ఆర్ లింక్డ్ టు ది డీలింగ్ విత్ రెగ్యులేటింగ్ ది ఇంపోర్ట్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ హజార్డస్ సబ్స్టెన్సెస్. బట్ ఏం అడిగింది ఇక్కడ, యాక్ట్ గురించి అడుగుతున్నాడు. ఈ ఆస్క్డ్ అబౌట్ యాక్ట్. సో చట్టం గురించి అడుగుతున్నప్పుడు ఆబ్వియస్లీ విల్ గో ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇఫ్ హీ స్పెసిఫైస్ రూల్స్ అంటే మాత్రం ఇది. ఓకేనా, 13, నెంబర్ 13, క్వశ్చన్ నెంబర్ 13, కన్సిడర్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్ అండ్ దేర్ ప్రైమరీ కాజెస్. ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ కి ప్రైమరీ కాజ్ ఏంటి అంటున్నాడు ఇక్కడ. పెయిర్స్ ఇచ్చిన పెయిర్లు ఏదో కరెక్ట్ మ్యాచ్ అయింది అన్నాడు. ఆప్షన్ 1. సో అది స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చాడు, ఓజోన్ లేయర్ డిప్లీషన్. కాజ్ ఏంటి, క్లోరోఫ్లోరో కార్బన్స్. కరెక్టే, క్లోరోఫ్లోరో కార్బన్. ఇది ఇంకా ఈ పాయింట్ మనము
నెక్స్ట్ వస్తుంది వాటర్ హార్వెస్టింగ్ లో, సారీ వాటర్ కన్జర్వేషన్ ఈ టాపిక్ లో. యాసిడ్ రైన్స్ చెప్పినాం. సల్ఫర్ డైఆక్సైడ్ వెన్ మిక్స్ విత్ మాయిశ్చర్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఫార్మ్స్ సల్ఫ్యూరస్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ మైల్డ్ యాసిడ్స్ గా ఫామ్ అవుతాయి. ఎల్లో స్కేల్స్, తాజ్ మహల్ సింపుల్ ఎగ్జాంపుల్. తాజ్ మహల్ మీద ఎల్లో లైన్స్ ఇలాంటి స్కేల్స్ అన్ని మాన్యుమెంట్స్ పాడవుతున్నాయి, ఎందుకంటే కారణం యాసిడ్ రైన్స్ అనమాట. నైట్రస్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అండ్ సల్ఫర్ వెన్ మిక్స్ విత్ మాయిశ్చర్ ఇన్ ది అట్మాస్ఫియర్ turns into acids, that's called, and precipitate like acids anamata, precipitate like down on the earth, that is what global warming. Lead and carbon monoxide from vehicles, ఇవి కాదు. గ్లోబల్ వార్మింగ్ ఏంటి కారణాలు? కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ ఇలాంటివి గ్లోబల్ వార్మింగ్ కారణం. సో ఆప్షన్ 3 మనం రూల్ అవుట్ చేయొచ్చు. ఓన్లీ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, 14th క్వశ్చన్. ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఫర్ ద స్టేట్ to protect and improve the environment is provided under the constitutional mandate for state in the article 21. Article 21 fundamental right, right to life ఇలాంటి వాటి వల్ల. ఓకే, ఆప్షన్ బి 48A. ఇట్స్ రెస్పాన్సిబుల్ ఆఫ్ ది స్టేట్ టు ప్రొవైడ్ టు ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్. ఇది డిపిఎస్పి లో ఉంది కొత్తగా 1976 ఆర్టికల్, సారీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 లో ఇది ఇంట్రడ్యూస్ చేశారు. 42nd అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మినీ కాన్స్టిట్యూషన్ అప్పుడే అంట దాన్ని కూడా 42nd అమెండ్మెంట్ ని. ఓకే, ఆర్టికల్ 51A క్లాస్ జి. సో ఆర్టికల్ 51A క్లాస్ జి ఏంటి? ఇది ఫండమెంటల్ డ్యూటీ ఫర్ ద సిటిజన్స్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ ది నేచర్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇది డ్యూటీ ఫర్ ది సిటిజన్స్. ఇక్కడ ఏమన్నా మ్యాండేట్ ఫర్ ద స్టేట్ అంటున్నాడు అంటే రాజ్యం యొక్క బాధ్యత దేని గురించి అంటున్నాడు? ఓన్లీ ఫండమెంటల్, సారీ డిపిఎస్పి మాత్రమే, ప్రాదేశిక సూత్రాలు మాత్రమే డిపిఎస్పి. ఓకేనా? నాట్ దిస్ ఫండమెంటల్, ప్రాథమిక విధులు అనేది సిటిజన్స్ కి, పౌరులకి మాత్రమే, నాట్ టు ద రాజ్యానికి సంబంధించింది కాదు, గవర్నమెంట్ కి సంబంధించింది కాదు. ఓకే, నెంబర్ 15 క్వశ్చన్. ఓకే, పొల్యూషన్ లో లాస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కీ స్ట్రాటజీ అండర్ నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్, ఎన్ఆర్సిబి. నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి రిజర్వ్స్ అన్నింటి కన్జర్వ్ చేయడము. ఎలాగో దాన్ని పొల్యూషన్ నుంచి కాపాడము. పొల్యూషన్ నుంచి కాపాడాలంటే ఏం చేస్తాం మనం? నెట్వర్క్ ఆఫ్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేయాలని అనుకున్నాం ఈ ప్లాన్ ప్రకారం. అది సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నేషనల్ వైడ్ నెట్వర్క్ ఆఫ్ సీవేజ్ ట్రీట్మెంట్ ఎస్టీపీస్. సో అది నిన్న క్లాస్ వింటే క్లియర్ కట్ గా అందులో ప్రతి పాయింట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అలాగే ఫ్రేమ్ చేశాను. ఓకే, నెక్స్ట్ అది. సో దీంతో ఇది అయిపోయింది. నెక్స్ట్ టాపిక్. సో 15 క్వశ్చన్స్. పొల్యూషన్, ఎయిర్, వాటర్, సాయిల్, నాయిస్ పొల్యూషన్, వీటన్నిటి మీద. నాయిస్ పొల్యూషన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో సైలెంట్ జోన్ ఏంటంటే 50 డెసిబెల్స్ పైన ఉంటే మాత్రము అది సైలెంట్ లోపల ఉండాలన్నమాట సౌండ్. డేలో అయితే, నైట్ అయితేనేమో 40 డెసిబెల్స్. ఇది ఒక 10 డెసిబెల్స్ డిఫరెన్స్. సౌండ్ ని ఇంటెన్సిటీ డెసిబెల్స్ లో కొలుస్తారు. WHO స్టాండర్డ్స్ ప్రకారం 45 డెసిబెల్స్ అయితే డేలో, నైట్ అయితే 40 డెసిబెల్స్ లోపల ఉండాలన్నమాట. బట్ ఇండియాలో సిపిసిబి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు సౌండ్ స్టాండర్డ్స్ ఇండస్ట్రియల్ ఏరియా అయితే 75 డెసిబెల్స్ వరకు ఉండొచ్చు. ఓకేనా? అది బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్. ఈ వేస్ట్ గురించి డిగ్రేడబుల్, బయోడిగ్రేడబుల్ ఎలాగా డిస్కస్ చేస్తాము? సో ఒక వేస్ట్ కానీ ఎనీ మెటీరియల్ ఎన్విరాన్మెంట్ తో ఎలా రియాక్ట్ అవుతుంది, దాంతో ఇంటరాక్షన్ ఎలా అవుతుంది అనే దాన్ని బట్టి అది డిగ్రేడబుల్ నాన్ డిగ్రేడబుల్ అంటాం. ఒక ప్లాస్టిక్ మెటీరియల్ తీసుకున్నాం, ఒక అరటి తొక్క తీసుకున్నాం. హౌ ఇట్ ఈస్, అరటి తొక్క ఏంటంటే న్యాచురల్ గా డిగ్రేడ్ అయిపోతుంది, బ్యాక్టీరియా లైఫ్ దాంట్లో ఉంటది. ఇది మాత్రము ప్లాస్టిక్ డబ్బా మాత్రం డిగ్రేడ్ అవ్వదు, thousands of years పడుతుంది. అండ్ ఇట్ విల్ కాల్ అండ్ ఏమంటారు సమ్ ప్రాబ్లమ్స్, హెల్త్ హజార్డ్స్ టు ఆల్ స్పీసీస్, లివింగ్ స్పీసీస్. అందుకే కదా అది నాన్ డిగ్రేడబుల్. ఇదేమో బయోడిగ్రేడబుల్. ఇది బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటి వాటితో డిగ్రేడ్ అవుతూ ఉంటే అది బయోడిగ్రేడబుల్ అంటారు. డిగ్రేడ్ అవ్వకపోతే నాన్ బయోడిగ్రేడబుల్. అలా డిస్కస్ చేస్తాం. ఇంటరాక్షన్ ఇక్కడ ఏంటి, లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంటరాక్ట్ అయ్యి దాన్ని డిగ్రేడ్ చేస్తున్నాయి షార్ట్ పీరియడ్ లోనే. ఇది బయోడిగ్రేడబుల్. నాన్ బయోడిగ్రేడబుల్ అనే మాత్రం thousands of years, వెరీ లాంగ్ పీరియడ్ పడుతుంది. షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ఉండొచ్చు బయోడిగ్రేడబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ వేస్ట్ అనేది రోడ్డు మీద పడేసాం అనుకుందాం అది షార్ట్ టర్మ్ లో అక్కడ ఏంటంటే అన్హైజీనిక్ కండిషన్స్ ఉంటాయి, రాడెంట్స్ రావచ్చు, ఫ్లైస్, వీటి వల్ల ఏంటంటే మనకి డిసీజ్ కాజింగ్ అవుతుంది. కానీ ఎమ్మటే డికంపోజ్ అవడంతో అక్కడ క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది కొంత టైం తర్వాత. బట్ నాట్ విత్ ద సేమ్ కేస్, ఇట్స్ నాట్ ద సేమ్ కేస్ విత్ నాన్ బయోడిగ్రేడబుల్. ఓకేనా? ఇది
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1 బయోడిగ్రేడబుల్ అనుకుంటే క్వశ్చన్ నెంబర్ 1 విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మెటీరియల్స్ ఈ జనరల్లీ కన్సిడర్ బయోడిగ్రేడబుల్. ఇదేంటిది వెజిటబుల్ పీల్స్. ఇది ఏంటంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. చూడంగానే ఆప్షన్ చూడండి, కామన్ సెన్స్ కనుక తెలిస్తే సింపుల్ గా వాట్ ఈస్ డిగ్రేడబుల్ డెఫినేషన్ తెలిస్తే కనుక చెప్పేయచ్చు మనం ఈజీగా. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ద డికంపోజిషన్ ఆఫ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఈస్ ప్రైమర్లీ క్యారీడ్ అవుట్ బై. సో డికంపోజిషన్ ఆఫ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఈజ్ ప్రైమర్లీ క్యారీడ్ అవుట్ బై మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ ఫంగస్, బ్యాక్టీరియా ఇలాంటి వాటి వల్ల బయోడిగ్రేడబుల్ డికంపోజిషన్ అనేది జరుగుతుంది అనమాట. ఏరోబిక్, మోస్ట్లీ ఏరోబిక్ డికంపోజిషన్. ఓకే, థర్డ్ క్వశ్చన్ ద మేజర్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కాజ్డ్ బై ది అక్యుములేషన్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఈజ్. ద మేజర్ ప్రాబ్లమ్స్ కాజ్డ్ బై అక్యుములేషన్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. సాయిల్ ఎన్రిచ్మెంట్ మేజర్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్. సాయిల్ ఎన్రిచ్మెంట్ అవుతుందా? నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వేస్ట్ పెడితే సాయిల్ పౌష్టికంగా తయారవుద్దా? ఇంకా డిగ్రేడ్ అయిపోతుంది కానీ. సో ఆప్షన్ బి, ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి యూట్రోఫికేషన్ ఇన్ రివర్స్. యూట్రోఫికేషన్ ఏంటంటే బయోడిగ్రేడబుల్ సారవంతంగా మారడం. సింపుల్ గా యూట్రోఫికేషన్ అంటే ఇప్పుడు ఒక అరటి తొక్క భూమిలోకి వెళ్ళి అది కనుక డికంపోజ్ అయితే భూమి సారవంతం అవుతుంది. మనం ఎరువులు వేస్తుంటాం. ఎందుకు? ఎరువులు అయితే డిగ్రేడ్ అయ్యి మనకి సాయిల్ కి స్ట్రెంత్ ఇస్తుంది. అర్థమవుతుందా? అది కానీ యూట్రోఫికేషన్ అవుతుంది. క్లాగింగ్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్స్. క్లాగింగ్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్స్. డ్రైనేజ్లన్నీ చోక్ అయిపోవడం అన్నట్టు, అన్ని అడ్డపడడం. ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు, తొక్కలు ఇవన్నీ ఏ ఇద్దరు బాబు అంటారు చెత్త కాలవల్లోని, నీటి మురికి కాలవల్లో ఏదైతే ఏమవుతుందంటే క్లాగ్ అవుతుంది. అది రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్. ఇది ఏందో సింపుల్ కామన్ సెన్స్ తెలిస్తే ఈ ఆప్షన్ చెప్పించు. ఆప్షన్ సి క్లాగింగ్ డ్రైనేజ్ సిస్టమ్, ప్లాస్టిక్ వేస్ట్ ఇలాంటి వాటి వల్ల. నాన్ బయోడిగ్రేడబుల్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్. ఈ వేస్ట్ కాటన్, పేపర్ డిగ్రేడ్ అవుతుంది, కాటన్ క్లాత్ డిగ్రేడ్ అవుతుంది. ఎనీథింగ్ మేడ్ ఫ్రమ్ నేచర్ గుర్తుపెట్టుకోండి 99.999% బయోడిగ్రేడబుల్. ఓకే, అది సో సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఇంటూ కంపోస్ట్ ఈజ్ నోన్ యాజ్ కంపోస్టింగ్. అంటే కదా, ఇది ల్యాండ్ ఫిల్లింగ్ అనేది ప్రాసెస్ అది. ఓకే, ల్యాండ్ ఫిల్లింగ్ అనేది మనం డిస్పోజింగ్ ఆఫ్ వేస్ట్ అదొక మెథడ్ ఆఫ్ డిస్పోజింగ్ వేస్ట్ డిస్పోజల్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డిస్పోజల్ లో ల్యాండ్ ఫిల్లింగ్ అనేది ఒకటి అనమాట. కంపోస్టింగ్ అనేది ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ టు కంపోస్టింగ్. మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఏరోబిక్ డికంపోజిషన్ ఉంటది, అనారోబిక్ ఉంటది. అది అంటే ఆక్సిజన్ సహిత, ఆక్సిజన్ రహిత. ఏరోబిక్ అండ్ ఏరోబిక్. ఎయిర్ లో ఏముంటది? గాలి ఉంటది. అది సారీ, ఆక్సిజన్ ఎయిర్ తెలుగులో అంటున్నా. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ ఈస్ కరెక్ట్? ఆప్షన్ ఏ దే ఆర్ ఈజీలీ బ్రోకెన్ డౌన్. కాదు, బై బ్యాక్టీరియా. నాన్ బయోడిగ్రేడబుల్ అంటున్నాడు. నాన్ బయోడిగ్రేడబుల్, నాన్ బ్యాక్టీరియా అనేది బయో, నాన్ అంటున్నాడు వ్యతిరేకి. ఓకే, దే ఆర్ పార్ట్ ఆఫ్ న్యాచురల్ కార్బన్ సైకిల్. ఎస్, దే పర్సిస్ట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. బయోడిగ్రేడబుల్ అది దే ఆర్ పార్ట్ ఆఫ్ న్యాచురల్ కార్బన్ సైకిల్. న్యాచురల్ కార్బన్ సైకిల్ ఉంటుంది అది. దే పర్సిస్ట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ వెరీ లాంగ్ టైమ్. ఎస్, దే ఆర్ ఆల్ నాన్ టాక్సిక్. ఆల్ నాన్ టాక్సిక్ అవ్వదు, అర్థమైంది. ఆల్ కొన్ని టాక్సిక్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరీ ఇస్ అ టాక్సిక్ వేస్ట్. ఇప్పుడు ఈ వేస్ట్ లో ఉంటది మెర్క్యూరీ, కాడ్మియం ఇలాంటి హెవీ మెటల్స్ రిలీజ్ అవుతాయి. దే ఆర్ హైలీ టాక్సిక్ అండ్ కార్సినోజెనిక్ ఇన్ నేచర్. మెర్క్యూరీ పొల్యూషన్ వల్ల వాటర్ పొల్యూషన్ అవుతుంది. మెనమాటా డిసీజ్ వస్తుంది జపాన్ లో, మెనమాటా. కాడ్మియం పొల్యూషన్ వల్ల ఎటాయ్ అనే డిసీజ్ వస్తుంది కాడ్మియం పొల్యూషన్ వల్ల. ఎటాయ్ ఇట్ హర్ట్స్ అని, ఎటాయ్ నొప్పి అని అర్థం అనమాట. అది జపనీస్ భాషలో ఎటాయ్ అంటే నొప్పి అని. అది సార్ సంకరొప్పి సార్, సూదే సార్ అన్నట్టు నొప్పి అని అరుస్తారు అనమాట. అది 7 ఏ కీ ఛాలెంజ్ ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎస్పెషల్లీ ఫర్ నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్ ఈజ్. కీ ఛాలెంజ్ నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్ లో కీ ఛాలెంజ్ ఏంటి అంట ఎస్పెషల్ గా? అంటే దేర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్. అందులో ప్రైమరీ గా చెప్పాలంటే మనం సింపుల్ గా ఏం చెప్తా ఉంటాం, ల్యాక్ ఆఫ్ కంపోస్టింగ్ ఫెసిలిటీస్ ఇది కాదు, డిఫికల్టీ ఇన్ కలెక్టింగ్ దెమ్ ఇది కాదు, దేర్ హైడ్ అది ప్రాపర్ రీసైక్లింగ్ అండ్ డిస్పోజల్ అనేది చాలా అనేది ఇది హ్యాండ్లింగ్ చేయడం అనేది. అది ల్యాక్ ఆఫ్ కంపోస్టింగ్ ఫెసిలిటీ. కంపోస్టింగ్ ఏంటంటే అసలు దాని ప్రాసెస్ దానికి లింక్ ఉండదు. బయోడిగ్రేడబుల్ అయితే రిలవెంట్ కానీ ఆప్షన్ ఇర్రెలవెంట్ ఆప్షన్ అది యాక్చువల్ గా మాట్లాడితే. ఆప్షన్ 8 సారీ, క్వశ్చన్ నెంబర్ 8 ప్లాస్టిక్ బ్యాగ్స్ ఆర్ కన్సిడర్డ్ నాన్ బయోడిగ్రేడబుల్ బికాస్ దే మేడ్ ఫ్రమ్ ప్లాంట్ ఫైబర్స్. ప్లాస్టిక్ ప్లాంట్ ఫైబర్స్ కాదు, పెట్రోలియం రిఫైనింగ్ జరగడం వల్ల చైన్ ఆఫ్ పొలిమరేజ్ చైన్ రియాక్షన్ వల్ల ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి తయారవుతాయి. సో అది పెట్రోలియం బేస్డ్ పాలిమర్స్. ఇది నాన్ బయోడిగ్రేడబుల్. న్యాచురల్ రబ్బర్ కాదు, యానిమల్ ఫ్యాట్స్ ఇవన్నీ బయోడిగ్రేడబుల్. న్యాచురల్
అంటే నా అక్కడ నా ఆప్షన్ అసలు అక్కడే దాన్ని కొట్టిపడేసేయాలి. 9, విచ్ ఆఫ్ దీస్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ బయోడిగ్రేడబుల్ వేస్ట్? బయోడిగ్రేడబుల్ వేస్ట్ కి మోస్ట్ సూటబుల్ ఏంటి? కంపోస్టింగ్, ఇన్సినరేషన్, ల్యాండ్ ఫిల్లింగ్ ఇన్ జనరల్ ల్యాండ్ ఫిల్స్. ఇది వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్ ఇస్ ద మోస్ట్ సూటబుల్. ఇది కంపోస్టింగ్, ల్యాండ్ ఫిల్లింగ్ ఇన్ జనరల్ ల్యాండ్ ఫిల్లింగ్. ఇది ల్యాండ్ ఫిల్లింగ్ అనమాట. కంపోస్టింగ్, బయోడిగ్రేడబుల్, ఇది వేస్ట్ మేనేజ్మెంట్. ఇది ఏంటంటే ల్యాండ్ ఫిల్లింగ్ అనేది బెస్ట్ వే. కంపోస్టింగ్ ఏంటంటే స్మాల్ స్కేల్ లోకి అయితే ఓకే, కానీ దీనికైతే ఇది ఎక్కువ అనమాట. ఓకే, అది యాక్చువల్ రెండు ఆప్షన్స్ వెరీ 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 నియర్ ఉంటది. ద కాన్సెప్ట్ ఆఫ్ ఏ సర్క్యులర్ ఎకానమీ ఈజ్ మోస్ట్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ద మేనేజ్మెంట్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ వేస్ట్? సర్క్యులర్ ఎకానమీ అంటే వేస్ట్ జనరేట్ చేయకుండా దాన్ని అక్కడే ఎకానమీలో తిప్పాలి. ఒక ప్లాస్టిక్ ఉంది, ప్లాస్టిక్ ని వాడి పడేయకుండా ఎందుకు మనము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ఫేజ్ అవుట్ చేసాము? సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒకసారి వాడి పడేయడము. మన పెట్ బాటిల్స్ ఉంటాయి, లేకపోతే కిన్లీ వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ఒకసారి తాగినా పడేయాలి. క్రష్ ద బాటిల్ ఆఫ్టర్ యూజ్ అని ఉంటుంది దాని మీద లేబుల్ క్లియర్. ఎందుకంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అవి సర్క్యులర్ ఎకానమీలోకి రావు. ఒకసారి వాడిని వెంట పడేయడం, దాన్ని డిస్పోజ్ చేయడమే దాని పద్ధతి. అది రీసైక్లింగ్ చేసుకోగలిగిన ఏ అయితే ఉంటాయో దానికి సర్క్యులర్ ఎకానమీలోకి తీసుకురావాలి. నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అనేవి ఎక్కువ ఏంటంటే సర్క్యులర్ ఎకానమీలోకి తీసుకొస్తాం అనమాట. ఓకే, ఇది బోత్ కాదు. ఇది బయోడిగ్రేడబుల్ ఏంటంటే సర్క్యులర్ ఎకానమీలో మోస్ట్ రిలవెంట్ కాదు, వీటిలో మాత్రమే. వాట్ ఈస్ ద నెగటివ్? 11, క్వశ్చన్ నెంబర్ 11. వాట్ ఈస్ ద నెగటివ్ కాన్సెప్ట్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వేస్ట్ accumulation? Plastic waste accumulation on marine life. Which of the negative, sorry, what is the negative consequence of non biodegradable plastic waste accumulation in the non biodegradable plastic waste and accumulation of marine life? Marine life లో plastic waste, non biodegradable plastic waste వల్ల వచ్చే కాన్సిక్వెన్స్ ఏంటి, ప్రతిచర్యలు ఏంటి అంటున్నాడు. కాన్సిక్వెన్స్ ఇంక్రీజ్ ఫుడ్ సప్లై టు ద మెరైన్ లైఫ్. ప్లాస్టిక్ అయితే బాగా దొరికే రసందని చార్కులు చేపలు తెగదింటాయా, తిని సంకనాకి పోతాయి. హ్యాబిటాట్ క్రియేషన్, అదేంటో పెద్ద వాటికి పెద్ద హౌస్ క్రియేట్ చేస్తామా ప్లాస్టిక్ వల్ల? నో, కాదు. ఎంటాంగిల్మెంట్ అండ్ ఇంజెక్షన్, అది వాటిల్లో చిక్కుకొని చచ్చిపోవడము, ప్లాస్టిక్ వేస్ట్ లో చిక్కుకొని ఎటు ఇటు పోలేక అతలాకుతలమై చచ్చిపోతాయి పాప. అది లేదు అది అదేంటంటే అరగక లోపలికి వెళ్ళినప్పుడు అది మింగి అవి అరక్క చేస్తాయి అనమాట. అది ప్రాబ్లం. అది ఆల్గే గ్రోత్ అవ్వదు. ఆల్గే గ్రోత్ ఏంటంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉన్నప్పుడు బాగా పెరుగుతాయి, అది అవ్వదు. సో ఆప్షన్ సి, ఎంటాంగిల్మెంట్ వాటిలో చిక్కుకొని పోవడం, ఇలాంటి ఇంజెక్షన్ ప్రాబ్లమ్స్ వీటి వల్ల. ఓకే, క్వశ్చన్ నెంబర్ 12. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ టైప్ ఆఫ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ టైప్ ఆఫ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్? ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఏంటి? సింపుల్ గా హ్యూమన్ హెయిర్, సింథటిక్ ఫైబర్స్. సింథటిక్ ఫైబర్స్ అంటే ఆర్టిఫిషియల్, గ్లాస్ బాటిల్స్ కాదు, థర్మోకోల్ అని మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. హ్యూమన్ సో హ్యూమన్ హెయిర్ అనేది బయోడిగ్రేడబుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. కాకపోతే లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. కొన్ని డిగ్రేడబుల్స్ అనేవి ఒకటి లైఫ్ ఎక్కువ ఉంటుంది, ఒకటేమో తక్కువ రోజులు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకున్నాం, ఒక అరటి పండు తీసుకున్నాం, అరటి తొక్క ఏంటి ఎక్కువ రోజులు పడతాయి డికంపోజ్ కావడానికి, కానీ అదే లోపల ఉన్న పల్ప్ చాలా ఫాస్ట్ గా డిగ్రేడ్ అవుతుంది, డికంపోజ్ అవుతుంది. అదే టైం స్పాన్ ఉంటుంది. బట్ కంపారిటివ్ టు నాన్ బయోడిగ్రేడబుల్ వెరీ 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 లెస్ టైం. అది గుర్తుపెట్టుకోండి. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఆర్గానిక్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఆర్గానిక్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఇంటూ బయోగ్యాస్ primarily ఇన్వాల్వ్స్ ఏరోబిక్ డికంపోజిషన్, anaerobic డికంపోజిషన్. ఆర్గానిక్ బయోడిగ్రేడబుల్ ను బయోగ్యాస్ గా చేయాలంటే anaerobic. యాక్చువల్ గా ఆర్గానిక్, ఇప్పుడు కౌడంగ్ ఉంది, కౌడంగ్ ని మనం గోబర్ గ్యాస్ ఎలా జనరేట్ చేస్తాము? కౌడంగ్ ని ఒక పిట్ లోకి తీసుకెళ్లి దాన్ని anaerobic, అసహిత అది ఆక్సిజన్ రహిత ఆక్సిజన్ లేని కండిషన్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది? anaerobic డికంపోజిషన్ జరిగి మీథేన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది anaerobic డికంపోజిషన్, ఆక్సిజన్ రహిత. సారీ, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ an ఎగ్జాంపుల్ ఆఫ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్? ఇది జూట్ బ్యాగ్స్, ఎగ్ షెల్స్, మెటల్ స్క్రాప్స్, టీ లీవ్స్, మెటల్ స్క్రాప్స్. టీ లీవ్స్ ఇవన్నీ అంటే న్యాచురల్ ఈజీగానే డికంపోజ్ అవుతాయి. వై ఈజ్ ద ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ ఈ వేస్ట్ పర్టికులర్లీ ఇంపార్టెంట్? నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ని ప్రాపర్ గా ఎందుకు డిస్పోజ్ చేయాలంటున్నారు? డిస్పోజ్ చేయకపోతే మనకు ఒరిగేది ఏంది అంటున్నారు. ఇది
చేయకపోతే ఏంది, ఎట్ట పడితే అట్ట రోడ్ల మీద వేయొచ్చు ప్లాస్టిక్ బాటిల్, ఏమవుతుంది అవి డిగ్రేడ్ కాకపోతే ఏమవుతుంది, క్లాగింగ్ అవుతుంది, డ్రైనేజ్ క్లాగింగ్స్ అవుతాయి, వాటర్ పెనట్రేట్ కానివ్వదు, సాయిల్ పొల్యూషన్ జరుగుతుంది, పాయిజనస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి, అలాంటివన్నీ 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది అనమాట. అందుకు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ బ్యాక్టీరియా కాదు, ఇట్ సేవ్స్ ఎ లాట్ ఆఫ్ స్పేస్ ఇన్ ల్యాండ్ ఫిల్స్ అది కాదు, ఇట్ ఈస్ ఇట్ కంటైన్స్ టాక్సిక్ హెవీ మెటల్స్ దట్ కెన్ కంటామినేట్ ద సాయిల్ అండ్ వాటర్. ఇది సంగతి, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే, నెక్స్ట్. సో దీంతో 15 క్వశ్చన్స్ అయిపోయింది, బయోడిగ్రేడబుల్ నాన్ బయోడిగ్రేడబుల్. నెక్స్ట్ థర్డ్ టాపిక్, ఇంటరాక్షన్ బిట్వీన్ బయోటిక్ అండ్ నాన్ బయోటిక్ కంపోనెంట్స్ ఆఫ్ ఎన్ ఎకోసిస్టమ్. ఇది ఎకోసిస్టమ్ అంటే ఏంది, ఇంటరాక్షన్ బిట్వీన్ బయోటిక్ అండ్ ఎబయోటిక్, దాన్ని ఎకోసిస్టమ్ అంటారు. ఎకోసిస్టమ్ లో ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ ఉన్న బయోటిక్ ఎబయోటిక్ కంపోనెంట్స్ ఇవన్నీ ఎలా దొరుకుతున్నాయి అనేది మొత్తాన్ని సింపుల్ గా దాన్ని ఎన్విరాన్మెంట్ అంటారు. ఎన్విరాన్మెంట్ లోపల ఆ జరిగే ఫంక్షనింగ్ ని ఎకోసిస్టమ్ అంటారు. ఓకే, దా స్టడీని వచ్చేసి ఎకాలజీ అంటారు. ఓకే, అది డిఫరెంట్ వేస్ లో ఇంటరాక్ట్ అవుతాయి. బయోటిక్ ఉంటుంది. ఇప్పుడు చెట్లు ఉన్నాయి, చెట్లు మేకలు తింటాయి, అది బయోటిక్ ఇంటరాక్షన్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చెట్లు సన్లైట్ ని, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ వాడుకొని ఏం చేస్తాయి, ఫోటోసింథసిస్ లో ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ బయోటిక్ అండ్ ఎబయోటిక్ ఇంటరాక్షన్. బయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏమంటాం, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఎబయోటిక్ కాంపోనెంట్స్ అంటే సాయిల్, వాటర్, సన్లైట్, డిఫరెంట్ ఇంకా ఎయిర్ అండ్ సో ఆన్, ఇలాంటివన్నీ అనమాట. అవి అబయోటిక్ కింద వస్తాయి. ఓకే, సింపుల్ గా బ్రీఫ్ గా అది అబయోటిక్ అండ్ నాన్ బయోటిక్, సారీ బయోటిక్ అబయోటిక్. ఏబయోటిక్ అంటారు, నాన్ బయోటిక్ అంటారు సింపుల్ గా. ఎలిమెంట్ టర్మ్స్ అయితే నార్మల్ గా అయితే టెక్నికల్లీ ఏబయోటిక్. సో ఓకే, వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ బయోటిక్ కాంపోనెంట్స్ ఇన్ యాన్ ఎకోసిస్టమ్? వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ బయోటిక్ కాంపోనెంట్స్? ఏంటి ప్రైమరీ రోల్ బయోటిక్ కాంపోనెంట్స్? ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి, ప్రొవైడింగ్ ద ఫిజికల్ ఎన్విరాన్మెంట్. ఇదే బయోటిక్ కాంపోనెంట్ చేసే ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఎవరు క్రియేట్ చేస్తారు? సాయిల్, వాటర్, ఇలాంటి ఫిజికల్ ఎన్విరాన్మెంట్. డ్రైవింగ్ ఎనర్జీ ఫ్లో అండ్ న్యూట్రియన్ సైకిల్. బయోటిక్ కాంపోనెంట్స్ ఏం చేస్తాయి అంటే ఎనర్జీ ఫ్లోని, ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్. నెక్స్ట్ ఇది కొంచెం ఫుడ్ చైన్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు ప్లాంట్స్ ఉన్నాయి, ప్లాంట్స్ అనేది సన్లైట్ లో ఎనర్జీని క్యాప్చర్ చేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి. ఆ ఫుడ్ మేకలు తినడం వల్ల ప్రైమరీ కన్జ్యూమర్స్. ప్లాంట్స్ లో ఉన్న ఎనర్జీని మేకలకు వచ్చింది, మేకల్ని తోడేళ్లు, నక్కలు, కుక్కలు తినడం వల్ల ఏమవుతుంది, ఆ మేకల్లో ఉన్న ఎనర్జీ కుక్కల నక్కలకు వచ్చింది. ఆ కుక్కల నక్కల్ని ఇంకోటి కార్నివర్స్ తిన్నాయి అనుకుందాము, ఇంకోటి, లేకపోతే ఇవి కూడా కార్నివర్సే అవి, లేదనుకుంటే మేకల్ని పులి తినింది అనుకుందాము, అది కార్నివోర్. కొన్ని ఉంటాయి, ఇప్పుడు ఆమ్నివోర్ అంటారు, మనిషి వాడు గడ్డి తింటాడు, మేకల కోళ్ళని కూడా తింటాడు. సో ఆమ్నివోర్ అనమాట. అన్ని రకాలు తింటాడు, ఆమ్ని అంటే అన్ని రకాలు, అది అంటూ లేదు, ఏది దొరికినది అంటాడు. అది ద ప్రైమరీ రూల్ ఆఫ్ బయోటిక్ కాంపోనెంట్స్ ఇన్ అన్ ఎకోసిస్టమ్. ఓకే, ప్రొవైడింగ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. ఇది డ్రైవింగ్ ఎనర్జీ ఫ్లో అండ్ న్యూట్రియన్ సైక్లింగ్, ఇది వాడి పని. సరే, బయోటిక్ కాంపోనెంట్స్ పని అనమాట. అది కంట్రోలింగ్ వెదర్ ప్యాటర్న్స్ ఎవరు చేస్తారు, అది కాదు. వాటర్ సైక్లింగ్ ద్వారా ఎయిర్, వాటర్ లో ఎయిర్ ఏమంటారు, అట్మాస్ఫియర్, వాటి వల్ల అనేది వెదర్ ప్యాటర్న్స్ అనేది కంట్రోల్ అవుతుంది. సోలార్ ఎనర్జీ, స్టోరింగ్ సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ చేస్తాయి వాటర్ బాడీస్ లోని, ఎర్త్ లోకి, ఇలాంటివన్నీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏబయోటిక్ కాంపోనెంట్? అజీవ కాంపోనెంట్ ఏంటి? ఫంగిలో లైఫ్ ఉంటది కదా, ఆల్గే లైఫ్ ఉంటది కదా, ఆల్గే, బ్లూ గ్రీన్ ఆల్గే ఏంటంటే నథింగ్ బట్ సింగిల్ గా యూనిసెల్యులర్ ఆర్గానిజం. సన్లైట్ లైఫ్ ఉంటదా? ఉండదు. అబయోటిక్. బ్యాక్టీరియా లైఫ్ ఉంటది, యూనిసెల్యులర్. అది ద ప్రాసెస్ by which plants use question number 3, the process by which plants use a biotic components to create food is known as. అది అబయోటిక్ కాంపోనెంట్స్ వాడి ఫుడ్ ప్రిపేర్ చేయడం ఏ పద్ధతి? ఫోటోసింథసిస్. ప్లాంట్స్ తయారు చేస్తాయి, ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అంటారు. ప్రొడ్యూసర్స్ అన్న ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అన్న ఒకరే, ప్లాంట్సే చేస్తాయి సృష్టిలోని ఫుడ్. ఓకే, హౌ డు డికంపోజర్స్ ప్రైమర్లీ ఇంటరాక్ట్ విత్ ద అబయోటిక్ ఎన్విరాన్మెంట్? అబయోటిక్ ఎన్విరాన్మెంట్ తో డికంపోజర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫంగై, బ్యాక్టీరియా, ఇలాంటివి వాటిని డికంపోజర్స్ అంటారు. అది ఇవి ఏ విధంగా అబయోటిక్ అంటే సాయిల్ కానీ, వాటర్ కానీ, ఇలాంటి వాటితో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతుంది అంటున్నారు. ఓకే, ఏ విధంగా? ఇప్పుడు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ కార్కాసెస్ ఉంటాయి, అంటే ఏదన్నా జంతువు చనిపోయింది అనుకుందాం, మొక్కలు ఉన్నాయి, మొక్కలు చనిపోయింది అనుకుందాం, వాటిని డిగ్రేడ్ చేస్తాయి. ఇప్పుడు ఒక లీఫ్ అనేది లీఫ్ లెటర్ అవుతుంది, ఆకులు రాలిపోయినాయి, అవి ఏమవుతాయి? నీటిలో కుళ్ళిపోవడం వల్ల బ్యాక్టీరియా అనేది దాని మీద ఫామ్ అవుతూ ఉంటుంది, లేదంటే మాయిశ్చర్ ఉన్నది బ్యాక్టీరియా అనేది. అది బ్యాక్టీరియా. సార్ సారీ, ఛార్జింగ్ అయిపోయింది, ఒక నిమిషం. ఓకే, ఆ విధంగా అనమాట.
సో ఏమైతే దే బ్రేక్ డౌన్ డెడ్ ఆర్గానిజమ్స్ అండ్ రిలీజ్ న్యూట్రియంట్స్ బ్యాక్ ఇన్ టు ద సాయిల్. ఇది ఒక న్యూట్రియంట్ సైక్లింగ్. ఎందాకలైతే ఎలాగైతే బయోటిక్ కాంపోనెంట్స్ న్యూట్రియంట్ సైక్లింగ్ ఆప్షన్ చూసినాం కదా, ఇక్కడ అబయోటిక్ కాంపోనెంట్స్ ఫంక్షన్ ఫస్ట్ ది క్వశ్చన్ ఏంటిది, డ్రైవింగ్ ఎనర్జీ ఫ్లో అండ్ న్యూట్రియంట్ సైక్లింగ్. ఇవి కూడా బయోటిక్ కాంపోనెంట్సే. ఓకే, బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ ఇలాంటివన్నీ. అది బ్రేక్ డౌన్ ద డెడ్ ఆర్గానిజమ్స్ అండ్ రిలీజ్ ద న్యూట్రియంట్స్. అంతే కదా, అందుకే కదా మనం హ్యూమస్ ఇవన్నీ యాడ్ చేయడం, ఎరువులు యాడ్ చేసినప్పుడు ఏమవుతాయి, డికంపోజ్ అయ్యి ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తాయి, ప్లాంట్స్ గ్రోత్ అవుతాయి. అది ఇదో సైకిల్. ప్లాంట్స్ నుంచి ఫుడ్ జనరేట్ అయితే వాటిని మనం తింటాం, మనం తిన్న తర్వాత సత్తాం, సచ్చిన తర్వాత ఏమైతే బ్యాక్టీరియా అనేది డికంపోజ్ చేస్తాయి. ఇది మొత్తం తిరిగి అది మనిషి పుట్టినవాడు మట్టిలో కలవక తప్పదరా నాయన అని మట్టిలో కలిసినాక ఏం చేస్తాం, బ్యాక్టీరియాలు తింటాయి. ఇలాగా ఇది తిరుగుతూ ఉంటది. అది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది relationship between the biotic and the abiotic components. Which are the following statements best describe the relationship between the biotic, అది జీవం అజీవాలు జీవాలకు మధ్య రిలేషన్ ఏది, బయోటిక్ కాంపోనెంట్స్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ. బయోటిక్ కాంపోనెంట్స్ ఇండిపెండెంట్ గా ఎగ్జిస్ట్ అవుతాయా, సన్లైట్ లేదు, వాటర్ లేదు, ఎయిర్ లేదు, ఎగ్జిస్ట్ అవుతామా? ఆప్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ చేయలేదు, స్వతంత్రంగా ఉండలేవు. ఎబయోటిక్ కాంపోనెంట్స్ సోల్లీ కంట్రోల్ బై ద బయోటిక్ కాంపోనెంట్స్. ఎలా కంట్రోల్ చేస్తాం, ఓన్లీ బయోటిక్. ఇప్పుడు సన్ ఉంది, సన్ నువ్వు కంట్రోల్ చేస్తావా, అది మన మూర్ఖత్వం. అది సోల్లీ అన్నాడు, అది కొన్ని కంట్రోల్ చేస్తాం, ఎయిర్ పొల్యూషన్ చేస్తా మనిషి చేస్తుంది, కంట్రోల్ చేస్తున్నాడు. అలాగా ఇప్పుడు కొన్ని ప్లాంట్స్ ని మనం పెంచుతున్నాం, ఇలాంటి చేస్తున్నాం. ఎయిర్ క్వాలిటీని మనం మ్యానిపులేట్ చేయగలుగుతున్నాం. ఇలాంటి దే ఆర్ ఇంటర్ డిపెండెంట్ ఇన్ఫ్లుయెన్స్ బై ఈచ్ అదర్. అది సింపుల్ గా అది ఒకదానికొకటి సహచరంగా వర్క్ చేస్తాయి అనమాట. క్వశ్చన్ నెంబర్ 6, an increase in the availability of nitrogen in the soil would most likely lead to increase in the nitrogen ఇంక్రీజ్ అవ్వడం వల్ల సాయిల్ వల్ల మోస్ట్ లైక్లీ లీడ్ టు ఏం జరుగుతుంది, నైట్రోజన్ పెరగడం వల్ల ఏమవుతుంది, మొక్కలు బేభత్సంగా పెరుగుతాయి. నైట్రోజన్ గ్రోత్, ఎన్పికే ఎరువులు యాడ్ చేస్తాం. ఎందుకు, అది నత్రజని, తెలుగులో చెప్పాలంటే నత్రజని ఎక్కువ చేస్తాం. యూరియా లేగితే యూరియా వేస్తారంటారు, యూరియా వేసి. అందుకే కదా సాయిల్ వాటర్ ఈ బేభత్సంగా ఎన్పికే రేషియో అనేది 8:4 ఇది బేభత్సంగా అట్లా చేంజ్ అయిపోయింది. అది 8:4:1 ఉండాల్సింది. నెక్స్ట్ 4:1 ఉండాల్సింది, 8:4:1 ఎగ్జాక్ట్ రేషియో రిమెంబర్ గుర్తులేదు. ఎన్పికే మాత్రం నైట్రోజన్ ఎక్కువ కావాలి ఖచ్చితంగా ప్లాంట్స్ కి. అయితే యూరియా సబ్సిడీ ఇలాంటి వాటిలో ఇవ్వడం వల్ల ఏంటంటే ఇష్టం వచ్చినట్లు వాడుతూ ఉంటాము. దానివల్ల ఏంటంటే నైట్రోజన్ కంటెంట్ పెరుగుతుంది కానీ మిగిలిన డిప్లీట్ అవుతుంది. ఓకే, అది ఇన్ ది aquatic ecosystem, what is the key abiotic factor determines the survival of the fish and the aquatic animals. Aquatic animals survive అవ్వాలి అంటే వాట్ ఇస్ ద కీ అబయోటిక్ ఫ్యాక్టర్, ఏబయోటిక్ అంటే అజీవమైన క్యారెక్టర్ ఏంటి అంటున్నాడు. వాటర్ లోకి చేపలు మొక్కలు బతకాలంటే ఏం చేయాలి, డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉండాలి. మొక్కలు కాదు, మొక్కలు కార్బన్ డైఆక్సైడ్, సారీ, నార్మల్ చేపలు కానీ ఎనీ aquatic animals ఉండాలంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉంటుంది. ఆ ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకుని అవి రెస్పిరేషన్ కానీ ఇలాంటి మెథడ్స్ జరుగుతాయి. అది సో డిజాల్వ్డ్ ఆక్సిజన్ చెప్పిన కదా, వాటర్ లోపల ఎంతైతే అట్మాస్ఫియర్ నుంచి డిజాల్వ్ అవుతాయి అనమాట. అది దాన్ని డిజాల్వ్డ్ ఆక్సిజన్, బిఓడి సిఓడి డిజాల్వ్డ్ ఆక్సిజన్, ఈ కాన్సెప్ట్ చెప్పిన వాటర్లు. ఓకే, ద రిలీజ్ ఆఫ్ ఆక్సిజన్ బై ప్లాంట్స్ ఈజ్ అ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ విచ్ ఆఫ్ ది abiotic components, soil, water, air and sunlight. అది plants is the direct interaction with the which abiotic, అది direct interaction, sunlight. ఎయిర్ కూడా డైరెక్ట్ ఇంటరాక్షన్. ఆక్సిజన్, రిలీజ్ ఆఫ్ ఆక్సిజన్ బై ద ప్లాంట్స్ ఇస్ ద డైరెక్ట్ ఇంటరాక్షన్ ఆఫ్. యాక్చువల్గా అయితే ఎయిర్ చెప్పాలి, ఎయిర్ లోకి ఎయిర్, ఇది కొంచెం వేగ్ ఉంటది, ఇలాంటి ఆప్షన్స్ అలా ప్రిపేర్ చేయరు. అది బట్ బి స్పెసిఫిక్ అయితే మాత్రం ఎయిర్ అని చెప్పుకోవచ్చు. ఇంటరాక్షన్ విత్ ఎయిర్ అండ్ సన్లైట్, ఈ రెండు అనేది. అండ్ వాటర్ అనేది కూడా వాడుకుంటది, సాయిల్ నుంచి న్యూట్రియన్ తీసుకుంటది. డైరెక్ట్ ఇంటరాక్షన్ అంటున్నాడు కాబట్టి సన్లైట్ తీసుకొని ఎయిర్ తీసుకుంటది. విచ్ కాంపోనెంట్ ఈజ్ ఎ నాన్ లివింగ్ పార్ట్ ఆఫ్ ఏ ఫారెస్ట్ ఎకోసిస్టమ్. క్వశ్చన్ నెంబర్ 9, విచ్ కాంపోనెంట్ ఈజ్ ఏ నాన్ లివింగ్ పార్ట్ ఆఫ్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్. వైల్డ్ యానిమల్స్ జీవం ఉంటుంది కదా, ఫంగై జీవం ఉంటుంది, సాయిల్ జీవం ఉంటుంది, ట్రీస్ జీవం ఉంటుంది. సో సాయిల్ ఈజ్ ద అబయోటిక్ ఫ్యాక్టర్ ఆఫ్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్. ద డ్రాట్, ఏ డ్రాట్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ లో రెయిన్ఫాల్. డ్రాట్ అంటే ఏంది, కరువు. ఎప్పుడు ఎక్కువ కాలము వర్షం పడకపోతే దానికి క్షామం అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ ఆఫ్ చేంజ్ ఇన్ ది కాంపోనెంట్ ఆఫ్ విచ్ ఎకోసిస్టమ్, ఏది బయోటిక్, అబయోటిక్. సో బోత్ ఏ అండ్ బి, నెయిదర్ ఏ అండ్ బి.
సో ఆప్షన్ ఈజ్ అబయోటిక్. వాటర్ అనేది డ్రాట్ అనేది వాటర్ లేకపోవడం వల్ల చేంజ్ ఇన్ విచ్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎకో సిస్టమ్, అది వాటర్ లేకపోవడం అబయోటిక్ మెయిన్లీ. The process of decomposition of dead organic matter is accelerated by which of the following? Decomposition by dead organisms. Okay, of organisms by fungi, bacteria ఇలాంటి వాటి వల్ల దేని మీద యాక్సలరేట్ అవుతుంది అన్నాడు. దేని మీద డిపెండ్? లో టెంపరేచర్ కాదు. ఇప్పుడు టండ్రా పోలార్ రీజియన్స్ ఉన్నాయి, టండ్రా ప్రాంతాలు అంటారు, ధ్రువ ప్రాంతాలు. ఆ ధ్రువ ప్రాంతాల్లో టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. అందుకే కదా ధ్రువ ప్రాంతాల్లో మన సింపుల్ గా ఎగ్జాంపుల్ ధ్రువ ప్రాంతం అంటే టెంపరేచర్ ఫర్ ఎగ్జాంపుల్ 4 డిగ్రీ 2 డిగ్రీ 3 డిగ్రీస్ ఎంత కొంత అనుకుందాము. అది ఆ డిగ్రీస్ లో ఉన్నప్పుడు డికంపోజిషన్ అనేది చాలా స్లోగా అవుతుంది. అందుకే కదా మన ఫ్రిడ్జ్ లో ఐటమ్స్ పెట్టుకునే దేనికి? డికంపోజిషన్ అవ్వకుండా ఎక్కువ రోజులు షెల్ఫ్ లైఫ్ పెరగడానికి అనేది. అందుకే ధ్రువ ప్రాంతాల్లో తెచ్చినా కూడా కూలదు తొందరగా, ఐస్ బాక్స్ లో పెడతారు కదా అట్లాగా, అందుకు. సో డికంపోజిషన్ అనేది జరగదు. హై మాయిశ్చర్ అండ్ వార్మ్ టెంపరేచర్, ఎస్. చెమ్మ ఎక్కువగా ఉందంటే బ్యాక్టీరియా ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది తొందరగా, ఎంత చెమ్మ ఉంటే అంత తొందరగా అట్రాక్ట్ అవుతుంది. సో ఆబ్వియస్లీ వార్మ్ టెంపరేచర్ ఆప్షన్స్ ఆఫ్ బ్యాక్టీరియా. అందుకే ఎప్పుడైనా చూడండి న్యూట్రియంట్స్ అనేది ఎక్కువ కావాలి అంటే ఎప్పుడైనా ఇప్పుడు అవ్వాలంటే మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి, టెంపరేచర్ ఉండాలి, డ్రైగా ఉండాలి. అందుకే ఇప్పుడు ఎప్పుడైనా చూసారా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కాలం ఎందుకు ఉంటాయి? టెంపరేచర్ మాయిశ్చర్ ఉండదు కాబట్టి ఎక్కువ రోజులు ఉంటాయి. అది వార్మ్ టెంపరేచర్. ఎప్పుడైనా చూడండి స్ప్రౌట్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎప్పుడైనా కొంచెం టెంపరేచర్ వార్మ్ ఉంటుంది. ఆప్షన్స్ ఆఫ్ బ్యాక్టీరియా. ఆప్షన్ బ్యాక్టీరియా లేకపోతే ఇంకా ఎక్కడ కుళ్ళిపోతాయి? వెరీ డ్రై కండిషన్స్, అసలు కాదు. డ్రై ఫ్రూట్స్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, డికంపోజ్ అవుతాయో తొందరగా, డికంపోజ్ కావు. ఓకే, ద ఇంటరాక్షన్ వేర్ ఏ హాక్ అంటే గద్ద అలాంటిది అనుకోండి, హంట్స్ అండ్ ఈట్స్ ఏ ర్యాబిట్ ఈజ్ అల్టిమేట్లీ డిపెండ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ ఏ విచ్ అబయోటిక్ ఫ్యాక్టర్. Interaction where hawk hunts the eats a rabbit is ultimately depend on the water, sunlight, all the above. ఇప్పుడు ర్యాబిట్ ఉండాలంటే ఏం కావాలి? మొక్కలు కావాలి. అది తినాలంటే ర్యాబిట్ ఇది హెర్బివోర్, అది ఆకులు అలమలు తింటా ఉంటది. అది ఉండాలంటే దానికి గాలి కావాలి, వాటర్ కావాలి. ఇలాగే సేమ్ ఇవన్నీ సన్లైట్ ఉంటేనే ప్లాంట్స్ గ్రో అవుతాయి. వీటన్నిటికి ఇంటర్ లింక్డ్ అన్నట్టు, ఇవన్నీ ఇంటర్ డిపెండెంట్ లాగా. హౌ డస్ డిఫారెస్ట్రేషన్ ఎఫెక్ట్స్ ది అబయోటిక్ ఎన్విరాన్మెంట్? డిఫారెస్ట్రేషన్ వల్ల అబయోటిక్ ఎన్విరాన్మెంట్ అలా జరుగుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. అబయోటిక్ డిఫారెస్టేషన్, చెట్లు కొట్టేసిన పోతుంది, సాయిల్ కవర్ డిగ్రేడ్ తగ్గిపోతుంది. దానివల్ల ఏంటంటే సాయిల్ డిగ్రేడ్ అయిపోతుంది, అవునా? ఇంక్రీజ్ సాయిల్ ఎరోజన్ అండ్ ఆల్టర్స్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్. టెంపరేచర్ తగ్గడం వల్ల ఎవాపో ట్రాన్స్పిరేషన్ కూడా తగ్గిపోతుంది. చెట్లు కొట్టేయడం వల్ల ఆకుల నుంచి మాయిశ్చర్ అనేది ఎవాపరేట్ అవుతుంటది. ఎలాగైతే వాటర్ బాడీస్ నుంచి నీటి ఆవిరి ఎలాగైతే వెళ్తుందో, చెట్లు కూడా ఎక్సెసివ్ వాటర్ ఉంటే ఎవాపో ట్రాన్స్పిరేషన్ అని జరుగుతుంటది అనమాట. ఆకుల కింద స్టొమాటో అని ఉంటది, కింద పక్క అక్కడ నుంచి హోల్స్ ఉంటాయి, చిన్న చిన్న మైక్రో, మనకు కనపడవు, కంటికి కనపడవు. అక్కడ నుంచి మాయిశ్చర్ అనేది బయటికి అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ చేస్తుంటది. సో అదేంటి? హైడ్రాలజికల్ సైకిలే కదా. హైడ్రాలజికల్ సైకిల్, నీటి చట్రం అంటాం. ఓకే, ఇట్ ఇంక్రీజ్ ద పాపులేషన్ హెర్బివోర్స్. మొక్కలు చచ్చి హెర్బివోర్స్ ఏంటి? శాకాహారులు పెరుగుతారా? అది అంతే సంగతులు. ఇట్ లీడ్స్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ ది నెంబర్ ఆఫ్ ప్రిడేటర్స్. లీడ్స్ టు ఇంక్రీజ్ ప్రిడేటర్స్. ప్రిడేటర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మాంసాహారులు, ఇప్పుడు కార్నివోర్స్ ఇవి ఉంటాయి కదా, లైక్ ఏమంటారు, టైగర్ కానీ ఇంకేమంటారు సింపుల్ గా నక్కలు, ఇట్లాంటివి ఇవి పెరుగుతాయి. హైనాలు ఇలాంటివి పెరుగుతాయా అని అడుగుతున్నాడు. చెట్లు కొట్టేస్తే ఏమిటి? ఆటోమేటిక్ గా హెర్బోర్స్ ఇలాంటివి తగ్గిపోతాయి, వాటికి ప్రే బేస్ అనేది తగ్గిపోతాయి. వైల్డ్ లైఫ్ కి ఇవి ఎట్లా పెరుగుతాయి? అవి కూడా వస్తాయి కొన్ని రోజులకి. ఇట్ మేక్స్ అన్ ఎకో సిస్టమ్ మోర్ స్టేబుల్. చెట్లు కొట్టయితే మోర్ స్టేబుల్ అవుతాయా? దిమాగ్ ఉందా రాబాయ్? అది. సో ఇది ఇంక్రీజెస్ సాయిల్ ఎరోజన్ అండ్ ఆల్టర్స్ రెయిన్ఫాల్ ప్యాటర్న్. ఇది. సో క్వశ్చన్ నెంబర్ 14. An organism that creates its own food by using light energy is known as. An organism that creates its own food, ఎవరు? ప్రొడ్యూసర్. మొక్కలు అది ఫోటోసింథసిస్ ప్రాసెస్ నుంచి ఫుడ్ ప్రిపేర్ చేస్తారు, దట్స్ కాల్డ్ ప్రొడ్యూసర్స్. ఓకే, plants. Question number 15th topic lo last question. What is the fundamental source of energy for most ecosystems that links the biotic and abiotic components? What is the fundamental source of energy? Fundamental source, ప్రాథమిక శక్తికి ఇదేంటి? ఇక్కడ మూలము ఎవరు? సూర్యుడు, సూర్య భగవానుడే కదా. అది ఓం నమో సూర్య భగవానాయ నమః అనే అట్లాగా. అది ప్రతిదానికి మన సృష్టి ఉంది అంటే కారణం ఎవరు? సూర్య భగవానుడు.
అదనమాట సంగతి. సోలార్ ఎనర్జీ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అది సౌర కుటుంబంలో ఉన్నామంటే ఏంది, సూర్య భగవానుడు లేకపోతే ఉంటామా అట్లా. సో సోలార్ ఎనర్జీ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. క్వశ్చన్ నెంబర్ 1, ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ ఎఫర్ట్స్ మెజర్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఎకలాజికల్ బ్యాలెన్స్, ఫుడ్ చైన్, న్యూట్రియన్ సైక్లింగ్, ఇలాంటి వాటి వల్ల, హోమియోస్టేసిస్, వీటన్నిటి వల్ల జరుగుతుంది. హోమియోస్టేసిస్ అంటే సమతా స్థితి, సమతుల్యత, ఈక్విలిబ్రియం. అది నేచర్ లో ఈక్విలిబ్రియం ఎలా జరుగుతుంది, న్యూట్రియంట్ మన మొక్కలను ప్రొడ్యూస్ చేస్తాయి, మొక్కల్ని శాకాహారులు తింటాయి, శాకాహారులు మాంసాహారులు తింటారు, మాంసాహారులు సత్తారు, సచ్చిన వాళ్ళు డీకంపోజ్ అవుతారు, డీకంపోజ్ అయింది మళ్ళీ న్యూట్రియంట్లు భూమిలోకి వెళ్తాయి, భూమి నుంచి మళ్ళీ మొక్కలు పడతాయి. ఇది ఒక సైకిల్, ఆ చట్రం అనమాట. ఇంకోటి హైడ్రోలాజికల్ సైకిల్, వర్షము పైనుంచి మేఘాల నుంచి వర్షం పడుతుంది, వర్షం పడింది ఏమవుతుంది, నదులకి ఇట్లాంటి సముద్రంలోకి వెళ్తుంది, అక్కడ నుంచి మళ్ళీ ఏం తాగుతాం, మనం తాగుతాం ఏం చేస్తాం, సుసుపోతాం, అవన్నీ ఇటు పోతాయి, ఇటు నుంచి ఇటు మళ్ళీ ఆవిరైతే ఇవన్నీ జరుగుతూ ఉంటది అనమాట. అట్లాగా న్యూట్రియంట్ సైక్లింగ్ ఇది. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్సిట్యూ ఫస్ట్. సో కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఏంటి, ఇది మొక్కలు పెంచడము, ఎఫారెస్ట్రేషన్, ఎఫారెస్ట్రేషన్, రీఫారెస్ట్రేషన్, ఇవి నేర్చుకున్నాం. ఎఫారెస్ట్రేషన్ అంటే ఏంటి, ఎఫారెస్ట్రేషన్ అసలు ఇంత ముందు అక్కడ ఫారెస్ట్లు ఏమి ఉండవు, అక్కడ గనక నువ్వు ఫారెస్ట్ ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తే అది ఎఫారెస్ట్రేషన్. అసలు ఎక్కడ ఇప్పుడు అడవి ఒకటి కొట్టి పడేసింది, ఆ అడవిని మనం మళ్ళీ కనుక రిజ్యూనేట్ చేస్తే దాన్ని రీఫారెస్ట్రేషన్ అంటే, రీఫారెస్ట్రేషన్, ఎఫారెస్ట్రేషన్ అది. ఇంకోటి వైల్డ్ లైఫ్ ను పెంచడము. ఈ వైల్డ్ లైఫ్ ని కనుక ప్రిజర్వ్ చేయాలంటే దాన్ని 2 టైప్స్ ఉంటాయి. ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఫామ్ చేయడం, ఇన్సిట్యూ అంటే ఏంటి, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, బయోస్పియర్ రిజర్వ్స్, ఇలాంటి అన్నిటికీ కనుక ఇదైతే మాత్రం ఇన్సిట్యూ అంటారు. ఇంకోటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ లో చేస్తా ఉంటారు, అది ఎక్సిట్యూ, బయట జూ పార్కులు కానీ. ఇంకోటి ఏంటి బొటానికల్ గార్డెన్, జూ పార్కుల్లో ఏంటంటే జంతువుల్ని వీటన్నింటిని పెంచి మనం పోషిస్తూ ఉంటాం కదా, వాటిని బ్రీడ్ని కాపాడుతూ ఉంటాం. అది బొటానికల్ గార్డెన్స్ లో ఏంటంటే మొక్కల్ని అవి ఎక్స్టెంట్ కాకుండా కాపాడుతూ ఉంటాం బొటానికల్ గార్డెన్స్ లో. అట్లాగా ఇది సింపుల్ గా కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఇన్సిట్యూ అంటే విత్ ఇన్ ద సేమ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ లో కాపాడడం అనమాట. ఎక్సిట్యూ అంటే బయట ఎక్స్టర్నల్, ఎక్కడైతే దాని ఇన్సిట్యూలో ఎలాగైతే ఉంటుందో, ఒక అడవిలో ఎన్విరాన్మెంట్ ఎలాగ ఉంటుందో మనం క్రియేట్ చేస్తాం ఆర్టిఫిషియల్ గా, అది ఎక్సిట్యూ. ఎక్స్టర్నల్, ఇంటర్నల్ అంటాం కదా, అలాగా ఇంటర్నల్, ఎక్స్టర్నల్, ఆ విధంగా. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్సిట్యూ కన్జర్వేషన్ మెథడ్, టు ప్రొటెక్ట్ ద స్పీసీస్ ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ కాదు కదా, దట్ ఈస్ కాల్డ్ ఎక్సిట్యూ కన్జర్వేషన్ మెథడ్. టు ప్రొటెక్ట్ అండ్ మేనేజ్ స్పీసీస్ ఇన్ ది న్యాచురల్ హ్యాబిటాట్, ఇది దాని యొక్క సొంత భూమిలోనే, దాని యొక్క సొంత ఇంట్లోనే మనం కాపాడగలుగుతాం. టు ప్రొటెక్ట్ ద ప్రిజర్వ్ జెనెటిక్ మెటీరియల్స్, ఇది కాదు, జీన్ బ్యాంక్స్ అంటాం, ఇది కూడా కాదు. అంటే లైక్ సీడ్ బ్యాంక్స్, సీడ్ వాల్స్ ఉంటాయి మనకు, లడాక్ లో ఉంది. అలాగే డూమ్స్ డే వాల్ట్ అంటాం, నార్వేలో ఉంటది. స్వాల్బార్డ్ డెన్మార్క్ వాళ్ళది, స్వాల్బార్డ్. ఓకే. టు రీఇంట్రడ్యూస్ స్పీసీస్ ఫ్రమ్ ద క్యాప్టివ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్, ఇది కూడా కాదు. అదేంటంటే సింపుల్ గా ఒకటి ఏంటంటే టైప్ ఆఫ్ ఎక్సిట్యూ కన్జర్వేషన్. వాట్ ఈస్ ద విచ్ ఆఫ్ ద క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ characteristic of a healthy and balanced ecosystem. Which of the following is a key characteristics of healthy and balanced ecosystem? ఒకటి rapid fluctuations and population of all species కాదు. ఏమన్నాడు, హెల్దీ బ్యాలెన్స్డ్ ఎకోసిస్టమ్, ఒక బ్యాలెన్స్డ్ ఎకోసిస్టమ్. అమెజాన్ రిజర్వ్ ఫారెస్ట్, అమెజాన్ ఫారెస్ట్ సిస్టమ్ ఎలా ఉంటది, ఎంత బ్యాలెన్స్డ్ ఉంటుంది. అక్కడ ఒక మొక్క అనగా ఏదో ఒక జంతువు వెళ్ళిపోయినా సరే ఆటోమేటిక్ రెజ్యూనేట్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ ఎకోసిస్టమ్. అది ర్యాపిడ్ ఫ్లక్చుయేషన్, ఒక చెట్టు మొక్కని తీసేసాం అనుకో, అక్కడ వెంటనే కొలాప్స్ అయిపోయింది అనుకో, అది కాదు. ఇప్పుడు లేదు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ చైన్ లో ఏదోటి వెళ్ళింది, కప్పలు చచ్చిపోయినాయి అనుకుందాము, అర్థమైందా, అది కీ స్టోన్ స్పీసీస్, అది కాదు. సింపుల్ గా ఏదోటి మనిషి తెచ్చింది అనుకో, ఏమవుతుంది, ఈ భూమి మీద మనిషి అంతరించిపోయాడు అనుకుందాం, ఏమవుతుంది, బ్యాలెన్స్డ్ ఈకో సిస్టమ్ కాదా అంటే ఖచ్చితంగా బ్యాలెన్స్. మనిషి పోతే అంత సృష్టికి కరెక్ట్ ఉంటది. ఎగ్జాంపుల్ అట్లా కాదు. అది అదే గనక ఓకే, అదే గనక మనము టైగర్ స్పీసీస్ కనుక ఎక్స్టింక్ట్ అయింది అనుకో, అది కీస్టోన్ స్పీసీస్, ఎంటైర్ ఎకో సిస్టమ్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. అది అటువంటిది, అవి కీస్టోన్ స్పీసీస్. ఇప్పుడు టైగర్ కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నల్లమల ఫారెస్ట్ లో టైగర్ లేకుండా పోయింది అనుకున్నాం, మిగిలిన హెర్బివర్స్ అనేది బేభత్సంగా పెరిగిపోతాయి, బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. అది కాదనమాట. ఓకేనా.
ఆప్షన్ బి ఆల్ స్పీసీస్ హ్యావ్ ద ఈక్వల్ పాపులేషన్ సైజ్. ఈక్వల్ పాపులేషన్ సైజ్ ఉండాల్సిన పనిలే. ఇప్పుడు మనం పాపులేషన్ పిరమిడ్ చూస్తాం. పాపులేషన్ పిరమిడ్ లో ప్రొడ్యూసర్స్ అనేది ఎక్కువగా ఉంటది, కింద బేస్, ఆ పైన కార్నివర్స్ అనేది చాలా తక్కువ నెంబర్స్ ఉంటాయి. మొక్కలు ఎన్ని ఉన్నాయో మేకలు అన్ని ఉన్నాయి అనుకో, అంతే సంగతులు, మామూలుగా మేయవు. అర్థమైందా? పోతాయి అనమాట. అది అది ద స్టేట్ ఆఫ్ డైనమిక్ ఈక్విలిబ్రియం అమాంగ్ ఇట్స్ కాంపోనెంట్స్. ఇది డైనమిక్ ఈక్విలిబ్రియం ఆప్షన్స్ ఆఫ్ ఆల్ ఏ స్టేట్ ఆఫ్ డైనమిక్ ఈక్విలిబ్రియం అమాంగ్, ఇది ఇది ఒక ఈక్విలిబ్రియం అనేది అన్నిటి మీద ఫామ్ అవుతుంది. పాపులేషన్ పిరమిడ్ ఉందనుకో, అదేం జరుగుతుంది అంటే బ్యాలెన్స్ అని ఫామ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ ఎకోసిస్టమ్. అది అది ఓకే. క్వశ్చన్, ద పర్పస్ ఆఫ్ ది కన్వెన్షన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ ఇస్ ప్రమోట్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ కి మన పర్పస్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్, యుఎన్ఎఫ్సిసి, యుఎన్ట్రిపుల్సి, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఫర్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది కాదు క్లైమేట్ చేంజ్ మిటిగేషన్, ఇది కాదు. దానికి యుఎన్ఎఫ్సిసి కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, యుఎన్సిబిడి ఎస్టాబ్లిష్ చేయడానికి. ఇది రియో ఎర్త్ సమ్మిట్ 1992 రియో ఎర్త్ సమ్మిట్ ప్రకారం ఈ 3 ఫామ్ అవుతాయి. ఇంకా దాన్ని బిడ్డలు అన్నమాట. రియో ఎర్త్ సమ్మిట్ 1922 లో ఫామ్ అయింది ఏంటంటే యుఎన్సిబిడి, యునైటెడ్ నేషన్స్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, యుఎన్ఎఫ్ట్రిపుల్సి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ కన్వెన్షన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, ఇంకోటి యుఎన్సిసిడి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఫర్ కన్జర్వేషన్ కాంబాట్ డెజర్టిఫికేషన్, కన్వెన్షన్ ఫర్ కాంబాట్ డెజర్టిఫికేషన్ అంటే ల్యాండ్ డిగ్రేడేషన్, ఇలాంటివి ప్రివెంట్ చేయడం. ఈ 3 ఫ్రేమ్ చేసిండ్రు అనమాట దాని నుంచి. ఓకే. అది ద కంట్రోల్ ఓజోన్ లేయర్ డిప్రెషన్, ఇది కాదు. ఓజోన్ లేయర్ సబ్స్టెన్సీ డిప్లీషన్ కంట్రోల్ చేయడానికి మనం వియన్నా కన్వెన్షన్ ఏర్పాటు చేసుకున్నాం. దాని నుంచి మాంట్రియల్ ప్రోటోకాల్ సిగ్నేచర్ జరుగుతుంది. కన్వెన్షన్ ఏంటంటే ఒక సదస్సు వస్తారు, డిస్కస్ చేస్తారు, ఓరే పాపం ఇట్లా జరుగుతుంది, ఏం చేద్దాం అనేది కన్వెన్షన్. ప్రోటోకాల్ ఏంటంటే అబ్బో అగ్రిమెంట్ లోకి వస్తారు, అనేది చేయాల్సిందే, కానీ సంతకాలు పెట్టుకుంటారు, తప్పు చేసిన తాట చేస్తాము అనేది. అది ప్రోటోకాల్. అది ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి కదా అంటారు కదా ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు, సెల్యూట్ కొట్టాలరా మాకని. అట్లాగా వచ్చిన ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చినప్పుడు కింద అధికారులు సెల్యూట్ కొట్టాలంట కదా, అట్లా. అది సో ఆప్షన్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఆప్షన్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్, బట్ కాన్సెప్ట్ ఏంటంటే క్వశ్చన్ చెప్పేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తానంటే సో దట్ యూ పీపుల్ కెన్ రిమెంబర్ దట్ టాపిక్ వెరీ ఎగ్జాస్టివ్లీ అనమాట. అది గుర్తుపెట్టుకుంటారు అనేది చెప్తున్నాను. దానికి మిషన్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ఇండియా ప్రైమరీలీ ఫోకస్ ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ మన జీవనాన్ని పర్యావరణానికి సమతుల్యానికి తగ్గట్టు మార్చుకోమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ మిషన్ ని లాంచ్ చేశారు. ఎందుకంటే అలా చేయడం వల్ల ఏంటంటే ఎకలాజికల్ బ్యాలెన్స్, కన్జర్వేషన్ జరుగుద్దని. లార్జ్ స్కేల్ ఎఫారెస్టేషన్ ప్రాజెక్ట్స్ కాదు. ప్రమోటింగ్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ త్రూ ఇండివిజువల్ యాక్షన్స్. ఇది ప్రమోటింగ్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్, సమతుల్యతను కాపాడడానికి ఇది మన లైఫ్ స్టైల్ మార్చుకుందాం అనేది. ఇష్టం వచ్చినట్టు వాటర్ కన్జర్వేషన్ చేయడము, ఇది కూడా మన లైఫ్ స్టైల్ పార్ట్. అది వేస్ట్ చేయడము, అది దాన్ని వేస్ట్ చేయకుండా ఉండడానికి వాటర్ కన్జర్వ్ చేయడము, అది అలాగే చెట్లు పెంచడము, ఇట్లాంటివి అనమాట. వన మహోత్సవాలను జరుపుకుంటాం కదా, అట్లాంటివి. క్వశ్చన్ నెంబర్ 5, ఎస్టాబ్లిషింగ్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. ఇది కాదు, ఇది లైఫ్ స్టైల్ లో మన పార్ట్ కాదు, బట్ ఇది ఏంటంటే పార్ట్ ఆఫ్ ఇది డ్యూటీ ఆఫ్ ద స్టేట్. డెవలపింగ్ న్యూ టెక్నాలజీ ఫర్ పొల్యూషన్ కంట్రోల్, ఇది కూడా పొల్యూషన్ కంట్రోల్, ఇట్స్ నాట్ లైఫ్ స్టైల్ లో పార్ట్. ఇది ఏంటంటే ప్రమోటింగ్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ త్రూ ది ఇండివిజువల్ ఎక్స్ప్లెయిన్. ఒక్కొక్కరు వ్యక్తిగత జీవితంలో పాటించాల్సిన నియమం ఇది మిగిలినవి కూడా లైఫ్ స్టైల్ ఎన్విరాన్మెంట్ పార్టే. కానీ మన వ్యక్తిగతంగా సంబంధించి మిషన్ ఎన్విరాన్మెంట్ ఇనిషియేటివ్ ఏంటంటే వ్యక్తిగతంగా సంబంధించింది అనమాట. ప్రమోషన్ ది మోస్ట్ రిలవెంట్ ఆప్షన్ వచ్చేసి. క్వశ్చన్ నెంబర్ 5, ద ప్రాక్టీస్ ఆఫ్ ప్లాంటింగ్ ట్రీస్ ఆన్ barren ఆర్ నాన్ ఫారెస్టెడ్ ల్యాండ్ టు క్రియేట్ న్యూ ఫారెస్ట్ ఈజ్ నోన్ యాజ్. ద ప్రాక్టీస్ ఆఫ్ ప్లాంటింగ్ ట్రీస్ ఆన్ barren ల్యాండ్స్ ఆర్ నాన్ ఫారెస్టెడ్ ల్యాండ్స్. నాన్ ఫారెస్టెడ్ ల్యాండ్స్ అన్నది barren ల్యాండ్స్. ఎడారిలో మొక్కలు నాటుతున్నాం. ఎడారి అంటే ఏంది? అక్కడ అడవి ఉందా? లేదు. అక్కడ మొక్కలు నాటితే దాన్ని ఏమంటాము? ఎఫారెస్టేషన్. ఆల్రెడీ ఒకవేళ అడవి ఉన్నది కొట్టుకుపోయింది, నరికేసాను అనుకో, దాని చెట్లు అక్కడ కనుక చెట్లు పెంపొందించగలిగితే, ఫారెస్ట్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయగలిగితే అది రీఫారెస్ట్రేషన్. ఎఫారెస్ట్రేషన్ కి రీఫారెస్ట్రేషన్ కి ఇది. ఆగ్రో ఫారెస్ట్రీ ఏంటంటే పొలంలో ఉంది, పొలం గట్ల మీద మొక్కలు నాటడము, ఇలాంటి వాటిని అది ఆగ్రో ఫారెస్ట్రీ. ఆగ్రో అండ్ ఫారెస్ట్రీ ఇలాంటి వాటి వల్ల ఏంటంటే బోత్ మనకి రైతు అనేది బాగుపడతాడు, అలాగే గ్రీన్ బెల్ట్ అనేది, గ్రీన్ ఎకానమీ అనేది కూడా పెరుగుతుంది. సోషల్ ఫారెస్ట్రీ ఏంటంటే
గ్రామాల్లో కానీ వీరు ఇక్కడ ఏం చేస్తుంటారంటే రోడ్ల పక్కన వీటి పక్కన వీటన్నిటికీ చెట్లు పెంచడం ఇలాంటివన్నీ పెంపొందిస్తూ ఉంటారు అనమాట. అది దానివల్ల వచ్చిన ఆదాయాన్ని వాళ్ళు గ్రామానికి కూడా వాడుతూ ఉంటారు. సోషల్ ఫారెస్ట్రీలో జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక మెథడ్ అనమాట. 1990s లో ఇనిషియేటివ్ లోకి తీసుకొచ్చారు. ఓకే, ఇదేఅనేది ఎఫ్ఎస్ఓ వాళ్ళకి కొంచెం ఇంకా ఎఫ్ఎస్ఓ సిలబస్ లో అయితే క్లియర్ గా ఉంటది. ఓకే, ఈ సిలబస్ మనకి ఇది ఏబిఓకి ఎఫ్బిఓకి ఏంటంటే కొంచెం ఇన్ డెప్త్ గా అవసరం లేదు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ నాన్ స్ట్రక్చరల్ మెజర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ నాన్ స్ట్రక్చరల్ మెజర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్? నాన్ స్ట్రక్చరల్ అంటే ఒక ఏదైనా బిల్డింగ్ టైప్ ఇలాంటిది అన్నట్టు, ఏదన్నా మనకి కంటికి కనిపించే విధంగా జరిగేది. నాన్ స్ట్రక్చరల్ ఏంటి? కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎంబాంక్మెంట్. ఎంబాంక్మెంట్ అంటే ఇప్పుడు ఒక ఏదన్నా నదులు ఇట్లాంటి దిక్కులు ఉన్నాయి, లేదనుకుంటే ల్యాండ్ స్లైడ్స్ ని ప్రివెంట్ చేయడానికి పెద్ద గోడ కడతా ఉంటారు, అది ఎంబాంక్మెంట్, ఒక అడ్డు గోడ టైప్ అనమాట. ఇది స్ట్రక్చరే కదా అది. సో అది నాన్ స్ట్రక్చర్ కదా అడుగుతుంది, అది కాదు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్. అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది ఏంటంటే నాన్ టాంజిబుల్, కనపడవు. అది మనకి మన మైండ్ సెట్ ని మార్చడానికి క్రియేట్ చేసేది. దానివల్ల ఏంటంటే ఇంపాక్ట్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ జరుగుతుంది. అది బిల్డింగ్ ఆఫ్ ఎ డ్యామ్, ఇది స్ట్రక్చర్. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, అది మనకు కనపడతా ఉంటది. సో నాన్ స్ట్రక్చరల్ లో వచ్చేసి ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది ఇది నాన్ స్ట్రక్చరల్ అనమాట. ద ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రైమరీలీ ఎయిమ్స్ టు, ఇది ఏంటంటే ఇది నేను చెప్పలేదు, బట్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఏం చేస్తుంది అంటే నాన్ ఫారెస్టెడ్ ఏరియాస్ ని నాన్ ఫారెస్టెడ్ యూజ్ కి కన్వర్ట్ చేయాలి అనే దాన్ని చేయాలి అంటే ఖచ్చితంగా లోకల్ గవర్నమెంట్ అనేది లోకల్ గవర్నమెంట్ అనేది పంచాయతీలు వీటి పర్మిషన్ మ్యాండేటరీ. అది పేసా యాక్ట్ లో దానికి పర్మిషన్ ఉంటుంది అనమాట. పేసా పంచాయతీ రాజ్ ఎక్స్టెన్షన్ ఇన్ షెడ్యూల్ ఏరియాస్ ఇలాంటి వాటిల్లో ఈ ఫారెస్ట్ యాక్ట్ గ్రామ సభలకి మేజర్ గా రైట్స్ ఉంటాయి అనమాట. అది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ని సింపుల్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఫారెస్టెడ్ ల్యాండ్ ని నాన్ ఫారెస్టెడ్ పర్పస్ గనక నువ్వు కన్వర్ట్ చేయాలంటే రెగ్యులేషన్ పర్మిషన్ అనేది మ్యాండేటరీస్ అనమాట. అది టు ప్రమోట్ ఎఫారెస్టేషన్ ప్రైవేట్ ల్యాండ్స్, అది అవసరం లేదు. కమ్యూనిటీ రిజర్వ్స్ వాటిల్లోకి వస్తుంది అనమాట. అది క్వశ్చన్ నెంబర్ 8. వాట్ ఈస్ ద కోర్ ప్రిన్సిపల్ బిహైండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? వాట్ ఈస్ ద కోర్ ప్రిన్సిపల్ బిహైండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటి? సమతుల్యత, అది సంతులిత అభివృద్ధి అంటాం. సంతులిత వృద్ధికి మనము కోర్ కాన్సెప్ట్ ఏంటంటే కోర్ కాన్సెప్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మనం డిస్కస్ చేసాను, ఎక్కడ ముందు చాప్టర్స్ లో డిస్కస్ చేసాను. సస్టైనబుల్ సంతులిత వృద్ధి ఎప్పుడు జరుగుతుంది అంటే మనం బతకాలి, ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళని బతకలేకుండా చేసి కాదు. మనం సరేలా ఇప్పుడు బతికిన తర్వాత వచ్చిన వాడి సంగతి వాడు సాగు వాడు వస్తాడని కాకుండా మనం బ్రతుకుతూ నెక్స్ట్ జనరేషన్ వీఆర్ జస్ట్ హియర్ టెనెంట్స్ లాగా వచ్చినాం, వాడుకొని దాన్ని నెక్స్ట్ జనరేషన్ లో కూడా వదిలిపెట్టాలి. సరే మనం బతికినాం కదా అని నెక్స్ట్ జనరేషన్ కి ఎట్టబడితే అట్ట వదిలేసిన వాళ్ళు బతకడానికి వీలు లేకుండా చేయకూడదు. దట్ ఈస్ ద కోర్ కాన్సెప్ట్. సో మీటింగ్ అవర్ నీడ్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ది నీడ్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్, అది ఆప్షన్ బి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ లో పిరమిడ్ ఉంటది, ఒక ట్రయాంగిల్. ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా జరగాలి. ఎలాగో సోషియో అండ్ ఎకనామిక్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ, అది ఈ 3 అనేది 3 పిల్లర్స్ అనమాట. ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ జరగాలి, సోషల్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఈ 3 జరిగినప్పుడు మాత్రమే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది బ్యాలెన్స్. అది 3 పిల్లర్స్. ఓకే, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గ్రీన్ బెల్ట్ అరౌండ్ ది ఇండస్ట్రియల్ ఏరియా ఈజ్ ఎ మెజర్ ఆఫ్ కంట్రోల్ విచ్ టైప్ ఆఫ్ పొల్యూషన్? ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది, అక్కడే పక్కన ఇంకోటి రెసిడెన్షియల్ ఏరియా పెట్టుకోవాలనుకున్నాం అనుకో. ఇండస్ట్రియల్ ఏరియాలో రంగగొన్న ధోనులు బీభత్సంగా జరుగుతాయి, హెవీ మిషనరీ జరుగుతుంటది. ఆ వచ్చిన సౌండ్లు రాత్రి నిద్రలు కూడా పట్టదు. దానికి ఏం చేయాలంటే ఒక బ్యారియర్లు కావాలి. ప్రతి ఒక్కరు సౌండ్ ప్రూఫ్ ఇల్లులు కట్టుకోగలరా? కట్టుకోలేరు. సో సింపుల్ గా ఏంటంటే ఒక బ్యారియర్, న్యాచురల్ బెల్ట్, న్యాచురల్ గా చెట్లు నాటినామంటే సింపుల్ గా అవతల ఉన్నవాడికి సౌండ్ ప్రూఫింగ్ ఉంటది అనమాట. దట్ ఈస్ కాల్డ్ గ్రీన్ బెల్ట్ అంటారు. అర్థమవుతుంది? ఒక రోడ్డు పక్కన పెద్దగా ఒక 10 మీటర్లు కనుక బెల్ట్ చెట్లు నాటి తర్వాత అక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఏమవుతుందంటే సౌండ్ అనేది బీభత్సంగా మనకు రావడం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇంపాక్ట్ అనేది చాలా రెడ్యూస్ అవుతుంది. దట్ ఇస్ కాల్డ్ గ్రీన్ బెల్టింగ్ అంటారు అనమాట. అది నాయిస్ అండ్ ఎయిర్ పొల్యూషన్ ని ప్రివెంట్ చేయడానికి. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, నిన్న క్లాస్ లో క్లియర్ గా ఉంది. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ప్లానింగ్ టూల్. ఇది ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, ఒక నేషనల్ హైవే అనేది కడుతున్నాము, లేదంటే ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది బిల్డ్ చేస్తున్నాం.
దాన్ని బిల్డ్ చేసే ముందు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అంటే పర్యావరణం మీద ఆ ప్రాజెక్ట్ ఏ విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనే దాన్ని అసెస్ చేయడం ముందుగానే మనం దాన్ని ఎంక్వైరీ చేస్తాం అనమాట. అంటే ఎంక్వైరీ ఎలా చేస్తాము? ఎంక్వైరీ అయితే ఎవరికి వెళ్ళి చెట్లని, అరే మేము ఇక్కడ ప్రాజెక్ట్ కడుతున్నాం నీకేం ఇబ్బంది జరుగుతుంది, చెట్లను అడగలేము. సో వీఆర్ హ్యావింగ్ సైంటిఫిక్ స్టడీ అండ్ ఆల్. సో అలాగే జనాల మీద ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, నియరెస్ట్ ఎకోసిస్టమ్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది అనేది సైంటిఫిక్ స్టడీ చేస్తాం. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటారు దాన్నే. ఆ స్టడీ ఆధారంగా ఆ ప్రాజెక్ట్ అనేది ఎన్విరాన్మెంటల్లీ వైబులా కాదా అనేది, అది ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఎన్విరాన్మెంటల్ వైబులా కాదా అనేది, లాసెస్ ని ఇది ఓకే సస్టైనబులే, మనం ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయొచ్చు అని. ఇంకే సస్టైనబుల్ కాకపోతే ఆల్టర్నేట్ మెజర్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది మనం. ఓకేనా? ఆల్టర్నేటివ్ మెజర్స్, ఓకే ఇక్కడ ఇది కాదు, న్యూక్లియర్ ప్లాంట్ కాదు, ఇంకోటి ఏదైనా ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఇన్ కేసు న్యూక్లియర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తే ఆ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ని ఏ విధంగా అడ్రస్ చేయాలనేది ఆ ఇంపాక్ట్ అసెస్మెంట్ లో ప్రివెంట్ చేస్తారు. అసెస్ ది పొటెన్షియల్ ఎన్విరాన్మెంట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది ప్రపోజ్డ్ ప్రాజెక్ట్. ఇది ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం ఇది చేస్తారు. రీసెంట్ గా డ్రాఫ్ట్ రూల్స్ అనేవి వచ్చినాయి. ఎప్పుడు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ 2020లో, అది కొత్త డ్రాఫ్ట్. ఇంతకు ముందు 2006 లో జరిగింది, దాన్ని 2020లో అమెండ్ చేశారనమాట. న్యూ డ్రాఫ్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది రావచ్చు. ఇది ఒక వన్ ఆఫ్ ద పొటెన్షియల్ క్వశ్చన్. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ న్యూ డ్రాఫ్ట్ వచ్చేసి 2020. ఓకే, ఇది 1986 ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం. ఓకే, అప్రైజల్ కమిటీ అని ఒకటి ఉంటుంది, స్టేట్ అప్రైజల్ కమిటీ, సెంట్రల్ లో ఒకటి ఉంటుంది. ఓకే, కొన్ని ప్రాజెక్ట్స్ ఎగ్జామ్ చేశారు, డిఫెన్స్ ప్రాజెక్ట్స్ ఇలాంటివన్నీ బోర్డర్ స్టేట్స్ లో ఉన్నోటికి ఎంత డీప్ తో అవసరం లేదు, బట్ తెలుసుకోండి కొంచెం. ఓకే, అది క్వశ్చన్ నెంబర్ 11. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ ఎకోసిస్టమ్స్ ల్యాక్ ఆఫ్ రెసిలియన్స్? ఎకోసిస్టమ్ ల్యాక్ ఆఫ్ రెసిలియన్స్ కొంచెం తెలుగులో ట్రాన్స్లేషన్ అనేది కొంచెం కష్టంగా ఉంటది, బట్ ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అదనమాట. రెసిస్టెన్స్, రెసిలియన్స్, ల్యాక్ అంటున్నాడు, లేకపోవడం. ఆ రెసిలియన్స్, ఆ రెసిస్టెన్స్ లేకపోవడం ఏంటంటారు? ఫారెస్ట్ క్విక్లీ రీగ్రోయింగ్ ఆఫ్టర్ ఏ స్మాల్ ఫైర్. ఇప్పుడు అడవిలో ఏదోటి కార్చిచ్చు అంటుకుంది అనుకుందాము, దాని వల్ల ఆ అడవి మొత్తం చచ్చిపోవద్దు, మళ్ళీ అమ్మడే రీజనరేట్ అవుతుంది. అదేంటి ల్యాక్ ఆఫ్ రెసిలియన్స్ కాదు, మంచి రెసిలియన్స్. ఇప్పుడు ఉన్న ఒకటి చెంప దెబ్బ కొట్టి టప 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 కొట్టిండు ఒకరిని, కొట్టినప్పుడు అబ్బా వాడు దెబ్బ చచ్చిండా, సావడం, మళ్ళీ లేస్తాడు. దట్ ఈస్ రెసిలియన్స్, గ్రిట్. అది అట్లా అనమాట. ఇంకోసారి ఏంటంటే ఇప్పుడు వాడు చెంప దెబ్బ కొట్టంగా ఏమవుతుంది, అప్పుడు రెండోసారి ఇంకొంచెం అంతే దెబ్బ కొడితే టాలరేట్ చేసుకోగలదు. దట్ ఈస్ కాల్డ్, అది రెసిలియన్స్ డెవలప్ అవుతుంది. రివర్ సిస్టమ్ ప్యూరిఫైయింగ్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ ఏ మైనర్ ఆయిల్ స్పిల్. ఇది కాదు, ల్యాక్ ఆఫ్. ఇప్పుడు రివర్ లో కనుక వాటర్ స్పిల్ కిందకి పడింది అనుకో, మొత్తం వాటర్ పొల్యూట్ అవుద్దా? ఎమ్మట ఏం చేస్తా, వాటర్ లో ఉన్న ఎకో సిస్టమ్ అనేది ఏం చేస్తా అంటే వాటర్ ని ఆటోమేటిక్ ట్రీట్ చేసుకుంటది. దట్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ రిజ్యూనేషన్ ఆఫ్ ద అంటారు. ద కంప్లీట్ ఫుడ్ చైన్ కొలాప్సెస్ ఆఫ్టర్ ఏ సింగిల్ స్పీసీస్ బికమ్ ఎక్స్టింక్ట్. ఇది కూడా కాదు. ఇప్పుడు ఒక ఫుడ్ చైన్ లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఉంది అనుకుందాము, ఒక ర్యాబిట్లు ఎక్స్టింక్ట్ అయింది అనుకుందాము. ర్యాబిట్ మీద డిపెండ్ అయ్యేది ఏదోటి నక్కలు బొక్కలు ఉన్నాయి అనుకుందాం. ఆ నక్కలు ర్యాబిట్లు పోయినాయి కదా, నక్కలు ఎక్స్టింక్ట్ అవ్వవు. ఆ ర్యాబిట్ పోతే ఇంకోటి ఏంటంటే ఎలకలను ఒలకలను లేకపోతే ఇంకోటి ఎత్తుక్కొని నక్కలు చిన్న చిన్న జంతువులు, మేకల్ని చిన్న చిన్న వాటిని పట్టుకొని తినడానికి ట్రై చేస్తాయి. ఇంకొక దట్ ఇస్ కాల్డ్ ఫుడ్ వెబ్ లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఓకే, ర్యాబిట్ ఉందనుకో, చిన్న గ్రాస్ ఏదో ఒకటి, అది రోజు తినేది ఐటమ్ లేదు. ఇప్పుడు మనమే ఉన్నాము, మనకి రోజు ఎక్కువ ఐటమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్నం ఉంది, రోజు రైస్ ఉంది. రైస్ లేకుండా ఉంటే మనం ఏం సత్తమా? సావము. ఏం దొరుకుతాయి? ఇంకోటి రొట్టెలో బొట్టెలో ఏదో ఒకటి తింటాం. అలాగే ఆప్షన్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఆప్షన్స్ అనమాట. ఎక్స్టింక్ట్ కాముగా మనిషి అయితే ఎక్స్టింక్ట్ కాదులే, వాడు ఎక్కడ వదిలిపెట్టినా బతుకుతుడు, అది కుక్క నాయాలలాగా, అట్లా కాదు, అది మిగిలినవి అనమాట. నెక్స్ట్ ఓకే, క్వశ్చన్ నెంబర్ 12. పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్. ఇందాక నేను పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ ఏంటి? ఆప్షన్ బి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ద పార్టీ రెస్పాన్సిబుల్ పొల్యూషన్ షుడ్ బేర్ ది కాస్ట్ మేనేజింగ్. ఎవరైతే పొల్యూట్ చేస్తారో వాడే పే చేయాలి. దట్ ఇస్ కాల్డ్ పొల్యూటర్ పే. గవర్నమెంట్ మస్ట్ పే ది. నువ్వు ఉన్నావో, నువ్వు డ్యామేజ్ చేస్తే నీకెందుకు, నీకు ఫైన్ వేస్తారు కానీ వచ్చి గవర్నమెంట్ కి ఫైన్ వేయరు కదా. దట్ ఇస్ వాట్ పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్. ఆల్ సిటిజన్స్ మస్ట్ కాంట్రిబ్యూట్ టు ఎన్విరాన్మెంట్ క్లీన్ అప్. అందరూ క్లీన్ అప్ చేస్తారు. ఎన్విరాన్మెంట్ డ్యూటీ ఉంది,
అది ఎవరు పొల్యూటర్ చేసి ఇప్పుడు ఎవడో చేసిండు, అందరు సిటిజన్స్ వచ్చి ఇప్పుడు ఫ్యాక్టరీ పొల్యూట్ చేసింది, పొల్యూట్ చేసి అందరు సిటిజన్స్ వచ్చి మీరు రోజు శుభ్రం చేయాలరా అంటే పావయ్య బాగా రూల్స్ ఫ్రేమ్ చేసిన అంటారు. అది అప్పుడు వస్తాయి ప్రజా సంఘాలు ఇవన్నీ ఉద్యమాలు బాటవుతాయి. అది బంద్ కరో అని. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ విల్ ఫండ్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్. ఓకే, ఫండ్ చేస్తాయి, ఇది కాదు కదా ఎంప్లాయీస్ పొల్యూటర్ పేస్. ఇది ఆది జనాల నుంచి. మిషన్ లైఫ్ ఇనిషియేటివ్ కోర్ ఐడియా రివాల్వ్స్ అరౌండ్ ఇది మిషన్ లైఫ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఇది ఇండివిజువల్ లైఫ్ స్టైల్ ఫర్ లైఫ్ స్టైల్, మన లైఫ్, మన ఇండివిజువల్ జీవన ఏమంటారు, జీవన విధానం, లైఫ్ స్టైల్, మన జీవన విధానము ఎలాగని ఇండివిజువల్. ఇందులో ఎక్కడైతే ఇండివిజువల్ లైఫ్ స్టైల్, లైఫ్ మిషన్ లైఫ్ అయితే వ్యక్తిగత జీవితానికి సంబంధించింది ఎక్కడ వస్తుందో అది సింపుల్ గా ఐ క్యాచింగ్ అక్కడికి వెళ్ళిపోవాలి. ప్రమోటింగ్ ఇండివిజువల్ బిహేవియర్ చేంజ్ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్, వాటర్ కన్జర్వేషన్ చేయడము. ఇది సింక్ దగ్గరికి వెళ్ళము, మొహం కడుగుతా ఉంటాం, ట్యాప్ ఓపెన్ చేసి ఉంటుంది, అట్లా లత్కోరుగా అట్లాంటి పనులు చేయకూడదు. మనం ఏం చేయాలి, మొహం కడుగుతాం, ట్యాప్ బంద్ చేసుకొని ఉండాలి, అట్లాంటివి చేయాలన్నమాట. అది తింటా ఉంటాము, చెత్త రోడ్ల మీద వేయకూడదు. దట్ ఈస్ వాట్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. తీసుకెళ్ళి మంచిగా చెత్త కుండీలో పడేయాలి చెత్త అంతా, అట్లా చేయాలి. అది క్వశ్చన్ నెంబర్ 14. ద ప్రాక్టీస్ ఆఫ్ ఫార్మింగ్ ట్రీస్ ఆన్ ప్రైవేట్ ఆర్ కమ్యూనిటీ ల్యాండ్ లీడ్స్ టు రూరల్ నీడ్స్ ఆఫ్ ది రూరల్ పాపులేషన్. సోషల్ ఫారెస్ట్రీ చెప్పినా కదా ఇందాకలా, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, సోషల్ ఫారెస్ట్రీ. ఈ మెథడ్స్ ఏంటంటే ఇది విలేజ్ లెవెల్లో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పిన. ఇది ఎఫారెస్టేషన్ ఏంటంటే అక్కడ ఇప్పుడు వరకు ఉండదు, బ్యారెన్ ల్యాండ్స్ కానీ నాన్ ఫారెస్టెడ్ ఏరియాస్ లో చెట్లు నాటి దాన్ని అక్కడ వన వృద్ధిని ప్రోత్సహించామనుకోండి, అది ఎఫారెస్టేషన్. రీఫారెస్టేషన్ అంటే ఆల్రెడీ ఉన్న చెట్లను కొట్టేసి ఉంటారు మనం, అక్కడ దగ్గర వద్దురా బాబు చెట్లు కొట్టేయడం తప్పని తెలుసుకొని అక్కడ చెట్లు నాటిన అనుకో, అది రీఫారెస్టేషన్. సిల్వికల్చర్ అంటే సైంటిఫికల్ గా ఫారెస్ట్ ని మనం ఎకనామిక్ గా వాడుకోవడము, అలాగే ఫారెస్ట్ గ్రోత్ ని ఇది సిల్వికల్చరల్ ప్రాక్టీస్ అంటారు. ఇలాగా చెట్లు పెంచుతారు, ఫారెస్ట్ ఏరియాలో చెట్లు పెంచుతారు, ఆ ఫారెస్ట్ ఏరియా చెట్లు పెంచి దాని నుంచి వచ్చేది మనము మన జీవన వృత్తికి కూడా వాడుకుంటాం. సైంటిఫికల్లీ గ్రోయింగ్. ఆ చెట్లను ఎప్పుడు పడేసేయాలి, 10 ఏళ్ళ తర్వాత పడేది ఒక సైకిలింగ్ ఉంటది. ఇది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ లో సిలబస్ ఉంటది, అందులోకి ఇంకా క్లియర్ గా ఉంటది అనమాట. అది మనం ఇంత అవసరం లేదు ఎఫ్బిఓకి ఏబిఓకి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎఫెక్స్ బాడీ లైక్ ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, ఇన్ ది కన్జర్వేషన్? ఓకే, అడ్వైజింగ్ ది గవర్నమెంట్ ఆన్ పాలసీ. ఇది కాదు, ఇందాక వచ్చింది ఫస్ట్ లోనే వచ్చింది పొల్యూషన్ లోనే. అది అడ్జుడికేటెడ్ కేసెస్ లీగల్ రెమెడీస్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ డ్యామేజ్. ఇది ఓకే క్వశ్చన్ సార్. ఆప్షన్ సి కండక్టింగ్ రీసెర్చ్ ఆన్ ఎన్విరాన్మెంట్ సైన్స్. ఇది వెళ్దు కాదు. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెర్చింగ్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంటుంది. రైజింగ్ ఫండ్స్ ఆఫ్ ద కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్. ఇది వీళ్ళ పని కాదు. వాళ్ళ పని ఏంటంటే కేసులు, ఎన్విరాన్మెంట్ కేసులు, ట్రైబ్యునల్. అది వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కేసులు, ఎన్విరాన్మెంట్ కేసులు కనుక ఎలాంటివి ఉంటే వాటిని డీల్ చేయడం, ఏదైనా డ్యామేజ్ ఇలాంటి కాంపెన్సేషన్ ఇప్పించడం, ఇలాంటి పనులు అనేవి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చేసే పనులు అనమాట. సో దీంతో 60 క్వశ్చన్లు డిస్కస్ చేసినాము ఈ 4 టాపిక్ల మీద. సో చాప్టర్ 7 లో సో ఇంకొక టాపిక్ ఉంది, అదేంటే వాటర్ కన్జర్వేషన్ మీద. దాని మీద కూడా క్వశ్చన్లు కుదిరితే ఈ రోజు చేస్తాను, లేదంటే రేపు. ఓకేనా? సో ఇది దీంతో ఈ క్వశ్చన్లు అనేది డిస్కషన్ అయిపోయింది. సో అదనమాట. సో క్వశ్చన్స్ కనుక నచ్చితే సారీ, ప్లీజ్ డూ subscribe this channel. Okay, until then, bye bye.